పాండవులు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నప్పుడు ఇంత దుర్మార్గం జరిగినటువంటి ప్రదేశం, పైగా ఇది జరిగిన తరువాత పాండవులు అరణ్యవాసానికి వెళ్ళిపోయిన తరువాత ఇంకా ఎంత భయంకరమైనటువంటి అధర్మం నడుస్తుందో, కాబట్టి ఇక్కడ నేను ఉండను అని చెప్పి కూడా ద్రోణాచార్యుల వారు ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి పాండవులతో కలిసి అరణ్యవాసానికి వెళ్ళలేదు. ఆయన అక్కడే ఉండిపోయాడు. ఎందువల్ల ఉండిపోవలసి వచ్చింది ద్రోణుడు? నిజానికి పాండవులతో వెళ్ళిపోవాలి కదా. తనకి అత్యంత ప్రియమైనటువంటి శిష్యుడు అర్జునుడి అటువైపు ఉన్నాడు కదా. అన్నిటినీ మించి ధర్మం అటువైపు కదా ఉంది. అది ద్రోణుడికి తెలుసు కదా. ద్రోణుడికి ధర్మం తెలుసు, వాళ్లే గెలుస్తారని తెలుసు అనడానికి నేను సభాపర్వంలో ఇంతకు ముందు చూపించినటువంటి ప్రబలమైనటువంటి సాక్ష్యములు ఉన్నాయి కదా. ఇన్ని తెలిసి ఉన్నప్పటికీ కూడా ద్రోణాచార్యుల వారు పాండవులతో వెళ్లకుండా హస్తినాపురంలోనే ఉండిపోవడానికి ఏమైనా బలమైన కారణములు ఉన్నాయా అంటే, వాళ్ళతో వెడితే అరణ్యవాసం కదండి, అక్కడ ఏ భోగం ఉంటుంది, ఏ సుఖం ఉంటుంది, నానా కష్టాలు పడాలి, వాళ్ళకే పాపం ఇబ్బందిలో ఉన్నారు, మళ్ళీ మనం ఎందుకండి అని వెళ్ళలేదండి అందామా? ఎందరో బ్రాహ్మణులు ధర్మరాజు గారిని విడిచిపెట్టి ఉండలేక వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ధర్మరాజు గారు సూర్య భగవానుడిని ఉపాసన చేసి అక్షయ పాత్రని పొంది వాళ్ళందరికీ రోజు అన్నం పెట్టి మిగిలిన శేషాన్ని భుజించి అంతటి తేజోవంతుడయ్యాడు అని భారతం ఆరణ్య పర్వంలో ఉంది. ఉన్నప్పుడు మరి ద్రోణుడు మాత్రం ఎందుకు వెళ్ళలేదు అంటే, వెళ్ళకపోవడానికి కొన్ని ప్రబలమైన కారణములు కనపడతాయి. మొట్టమొదటి కారణం ఏది అంటే, తన్నోడి నన్నోడినా నన్నోడి తన్నోడినా అన్న ప్రశ్నకి జవాబు చెప్పకపోయిన కారణం చేతనే కృష్ణ భగవానుడు వాళ్ళిద్దరిని యుద్ధంలో పడగొట్టించాడు. అటువంటిది భీముడు ఆయుధాలు పట్టుకోవడానికి వెడుతూ ఉంటే కూడా నిశ్శబ్దంగా ఊరుకున్నారనుకోండి, పెను ప్రమాదం సంభవిస్తుంది. అందుకే తన పెద్దరికాన్ని గుర్తు తెచ్చుకోవడం అన్నది కాదు, పెద్దరికాన్ని నిలబెట్టుకోవడం అంటారు. ఎప్పుడు ఎలా జోక్యం చేసుకోవాలో అలా జోక్యం చేసుకుని ఉపద్రవాన్ని నివారించగలగాలి. అది పెద్దరికము అంటారు. ఆ పెద్దరికాన్ని నిలబెట్టుకుని ఇది సమయము కాదు కాబట్టి నువ్వు ఆయుధాల జోలికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఆయుధాలు పట్టుకోవడానికి వీల్లేదు అని భీముణ్ణి వారించి ఆ సందర్భంలో ఆ సభ యొక్క గౌరవాన్ని నిలబెట్టి అంతకన్నా ఉపద్రవం ఏర్పడకుండా రక్షించినటువంటి వాళ్ళు భీష్మ ద్రోణులు. అది సభాపర్వంలో ద్రోణుడు పెద్దరికంతో సభా ప్రాంగణమునందు ఆ భీముణ్ణి ఆగ్రహానికి వశుడు కాకుండా నిగ్రహించినటువంటి సందర్భం. అలాగే రెండవ పర్యాయం అనేకమైనటువంటి శకునములు కనపడ్డాయి. అది ఎప్పుడు జరిగింది అంటే, ద్రౌపదీదేవి యొక్క వస్త్రములను తొలగించేటటువంటి ప్రయత్నం చేస్తే ఉత్తర క్షణంలో అపశకునములు కనపడ్డాయి. ఏ శకునమైనా అంతే, శుభము శుభమే, అశుభము అశుభమే. దీని పర్యవసానం మామూలుగా ఉండదు, వంశమంతా నశించిపోతుంది. చాలా పెను ప్రమాదం ఏర్పడబోతోంది అని చెప్పడానికి ధృతరాష్ట్రుని యొక్క అగ్నిగృహంలో నక్కలు పూసే అగ్నిగృహము అని ఒక గృహం ఉంటుంది, ఒక గది ఉంటుంది. అందులో నిత్యాగ్నిహోత్రీకులు అగ్ని ఆరాధన చేసేటటువంటి వాళ్ళ యొక్క అగ్నిహోత్రాన్ని అందులో ఉంచి రక్షిస్తారు. అది ఎవరు రక్షించాలి అంటే ధర్మపత్ని రక్షిస్తూ ఉంటుంది. అందులో అటు విడుతూ ఇటు విడుతూ అగ్ని నిధనం కాకుండా మూక చల్లుతూ ఉంటారు. అది అగ్నిహోత్రాన్ని రగల్చి ఆరాధన చెయ్యవలసినటువంటి సమయంలో యజమాని అక్కడ కూర్చుని అందులో సమర్పించవలసినటువంటి సమిధలను సమర్పించి అగ్నిని ఆరాధన చేస్తారు. అటువంటి అగ్నిని పరమ పవిత్రంగా రక్షించేటటువంటి ప్రదేశం ఏది ఉంటుందో దాన్ని అగ్నిగృహము అని పిలుస్తారు. ఆ అగ్నిగృహం శుభాశుభములను తెలియచేస్తుంటుంది. అటువంటి చోట నక్కలు వచ్చి పెద్దగా కూశాయి. అలాగే అకస్మాత్తుగా అగ్ని యొక్క వెలుగు చల్లారిపోయింది. అగ్ని అంటే రెండిటితో కూడి ఉంటుంది, వేడి ఉంటుంది, వెలుతురు ఉంటుంది. అగ్ని రగల్చారనుకోండి, మంట పైకి లేచిందనుకోండి, కేవలము వేడి ఒక్కటే కాదు, వేడితో పాటు వెలుతురు కూడా ఉంటుంది. వెలుతురంతా చల్లారిపోయి అగ్ని వేడితో జ్వాల మాత్రమే ఉందనుకోండి, అదేదో అశుభ సూచన. అగ్నిహోత్రం ఉండి దానికి వెలుతురు లేకపోవడం ఏమిటి అంటే, అగ్ని తన వెలుగుని వదిలిపెట్టేసింది. అలాగే కౌరవ స్త్రీల యొక్క హృదయాలన్నీ కూడా అకస్మాత్తుగా దుఃఖంతో బరువెక్కిపోయాయి. ఎందుకో తెలియదు, కారణం తెలియదు,
కానీ ఎందుకో అకస్మాత్తుగా దుఃఖంతో బరువెక్కిపోయి ఈ శకునములను లెక్కలోకి తీసుకున్న వాళ్ళెవరు అంటే భీష్ముడు, ద్రోణుడు. ఇవి ఎవరి పట్ల అపశకునములు? కౌరవులకు అపశకునములు. ఎందుకని? మహాధార్మికురాలు, సౌశీల్యవతి, మహాపతివ్రత అయినటువంటి ద్రౌపదీదేవి యొక్క కేశపాశాన్ని పట్టి రాజసూయాగం చేసి అవబృధ స్నానం చేసినటువంటి తల్లి యొక్క కొప్పు పట్టుకుని నిండు సభలోకి ఈడ్చి వలువలుచ్చేటటువంటి ప్రయత్నం చేసిన కారణం చేత తత్కర్మకు ఫలమును అనుభవించవలసి ఉంటుంది. అది చాలా చాలా ఘోరమైనటువంటి ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది అని నిర్దేశించడానికి కనపడినటువంటి ఈ దుర్నిమిత్తములు, దుశ్శకునములు ఏ ఉన్నాయో వాటిని భీష్ముడు, ద్రోణుడు లెక్కలోకి తీసుకున్నారు. తీసుకుని వెంటనే మనసులో సంతోషించారు. ఎందుకని అంటే అట్టి మహోత్పాతంబులు పుట్టిన కృప విదుర కలశభూ శాంతనముల్ నిట్టన ధృతరాష్ట్రుజులకు పుట్టి అరిష్టమని ఇష్టమున తమలోనన్. ఆ సభలో ఈ అరిష్టములు, దుశ్శకునములను చూసి సంతోషించినటువంటి వాళ్ళు నలుగురు ఉన్నారు. ఆ నలుగురు కూడా ప్రాజ్ఞులు, శాస్త్రము బాగా తెలిసిన వాళ్ళు. వాళ్ళు కృపాచార్యుల వారు, రెండవ వాడు విదురుడు, మూడు కలశభూ అంటే కలశము నుంచి ఉద్భవించినటువంటి ద్రోణాచార్యుల వారు, నాలుగవ వాడు భీష్మాచార్యుల వారు. ఈ నలుగురు సంతోషించారు. దేనికి సంతోషించారు అంటే ఎవరు చెయ్యకూడనంత దారుణమైన దోషం చేశారో, ఎవరు పరమ అధర్మం చేశారో వాళ్ళు ఆ అధర్మము చేత కట్టి కుడపబడేటటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. దాని ఫలితం సామాన్యంగా ఉండదు అని చెప్పడానికి ఎంత పెద్ద పెద్ద దుశ్శకునములు కనపడాలో అటువంటి దుశ్శకునములు కనపడ్డాయి. ఇప్పుడు శకునములు కనపడడం ఒక ఎత్తు, ఆ శకునములు ఎవరికి అన్వయం అవుతాయి అన్నది నిర్ణయం చెయ్యగలగడం ఒక ఎత్తు. ధృతరాష్ట్రుని యొక్క అగ్నిగృహంలో నక్కలు కూసేవి, కౌరవుల యొక్క స్త్రీల హృదయములు బరువెక్కే. వీటన్నిటి కారణం చేత దుర్యోధనుని వైపు కీడు పొంచి ఉన్నది అని అర్థమవుతోంది. అంటే ఎవరు అధర్మం చేశారో వాళ్ళు నశించిపోయేటటువంటి రోజులు కొద్ది కాలంలోనే ఉన్నాయి. ఎవరు ధర్మాన్ని పట్టుకున్నారో వాళ్ళు బాధపడుతున్నట్లు కనపడినా వాళ్ళకి అభ్యున్నతి కూడా దగ్గరలోనే ఉంది. ఈ రెండిటిని లెక్కలోకి తీసుకున్నటువంటి భీష్మ, ద్రోణ, విదుర, కృపాచార్యుల వారు ఈ నలుగురు కూడా మనసులో విశేషమైనటువంటి సంతోషాన్ని పొందారు. అంటే వాళ్ళు ధర్మమునందు ఎంత పక్షపాతమును కలిగి ఉంటారు అనేటటువంటి దానికి సభాపర్వంలో ఈ రెండూ కూడా గొప్ప సూచనలు. అలాగే సభాపర్వం చివరిలో జూదమునందు ఓడిపోయినటువంటి ధర్మరాజు గారు తన సోదరులతోటి, భార్య అయినటువంటి ద్రౌపదీదేవితోటి కలిసి అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడు. కుంతీదేవి వెళ్ళలేదు, మీతో నేను మనవి చేశాను. వాళ్ళ 6 వెడుతున్నప్పుడు వాళ్లతో పురోహితుడు ధౌమ్యుడు కూడా వెళ్ళాడు. ఆ వెడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తూ వెళ్ళారు అన్న విషయాలు కూడా మీరు విన్నారు. అలా వెడుతున్నప్పుడు ద్రోణాచార్యుల వారు వెళ్ళలేదు. ద్రోణుడు కానీ భీష్ముడు కానీ వాళ్లతో వెళ్ళలేదు. నిజానికి అప్పుడే కాదు, ధర్మరాజు గారు ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేసినటువంటి కాలంలో కూడా ద్రోణుడు ఆచార్యుడైన, వాళ్ల పట్ల చాలా ప్రేమ కలిగిన వాడైనా, ధర్మము అటువైపే ఉన్నది అని తెలిసిన ధర్మ పక్షపాతి అయిన, తన శిష్యులలో అత్యంత ప్రియుడైనటువంటి అర్జునుడు ఇంద్రప్రస్థంలో ధర్మరాజు గారితో కలిసి ఉన్నాడు. ఇక్కడ ఉండే అవకాశం లేదని తెలిసిన ద్రోణుడు మాత్రం ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోలేదు. 2, పాండవులు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నప్పుడు ఇంత దుర్మార్గం జరిగినటువంటి ప్రదేశం, పైగా ఇది జరిగిన తరువాత పాండవులు అరణ్యవాసానికి వెళ్ళిపోయిన తరువాత ఇంకా ఎంత భయంకరమైనటువంటి అధర్మం నడుస్తుందో, కాబట్టి ఇక్కడ నేను ఉండను అని చెప్పి కూడా ద్రోణాచార్యుల వారు ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి పాండవులతో కలిసి అరణ్యవాసానికి వెళ్ళలేదు. ఆయన అక్కడే ఉండిపోయాడు. ఎందువల్ల ఉండిపోవలసి వచ్చింది ద్రోణుడు? నిజానికి పాండవులతో వెళ్ళిపోవాలి కదా, తనకి అత్యంత ప్రియమైనటువంటి శిష్యుడు అర్జునుడి అటువైపు ఉన్నాడు కదా,
అన్నిటినీ మించి ధర్మం అటువైపు కదా ఉంది. అది ద్రోణుడికి తెలుసు కదా. ద్రోణుడికి ధర్మం తెలుసు, వాళ్లే గెలుస్తారని తెలుసు అనడానికి నేను సభాపర్వంలో ఇంతకు ముందు చూపించినటువంటి ప్రబలమైనటువంటి సాక్ష్యములు ఉన్నాయి కదా. ఇన్ని తెలిసి ఉన్నప్పటికీ కూడా ద్రోణాచార్యుల వారు పాండవులతో వెళ్లకుండా హస్తినాపురంలోనే ఉండిపోవడానికి ఏమైనా బలమైన కారణములు ఉన్నాయా అంటే, వాళ్ళతో వెడితే అరణ్యవాసం కదండి, అక్కడ ఏ భోగం ఉంటుంది, ఏ సుఖం ఉంటుంది, నానా కష్టాలు పడాలి, వాళ్ళకే పాపం ఇబ్బందిలో ఉన్నారు, మళ్ళీ మనం ఎందుకండి అని వెళ్ళలేదండి అందామా? ఎందరో బ్రాహ్మణులు ధర్మరాజు గారిని విడిచిపెట్టి ఉండలేక వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ధర్మరాజు గారు సూర్య భగవానుడిని ఉపాసన చేసి అక్షయ పాత్రని పొంది వాళ్ళందరికీ రోజు అన్నం పెట్టి మిగిలిన శేషాన్ని భుజించి అంతటి తేజోవంతుడు అయ్యాడు అని భారతం ఆరణ్య పర్వంలో ఉంది. ఉన్నప్పుడు మరి ద్రోణుడు మాత్రం ఎందుకు వెళ్ళలేదు అంటే, వెళ్ళకపోవడానికి కొన్ని ప్రబలమైన కారణములు కనపడతాయి. మొట్టమొదటి కారణం ఏది అంటే, దృష్టజ్యుమ్నుడు తన స్నేహితుడైనటువంటి ద్రుపదుడు తనని సంహరించేటటువంటి కుమారుడు పుట్టాలి అని యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞకుండంలోంచి ఆవిర్భవించిన వాడు దృష్టజ్యుమ్నుడు. ఆ దృష్టజ్యుమ్నుడు కేవలం తనని చంపడానికే పుట్టాడు. తనని చంపడానికి పుట్టాడని తెలిసినా కూడా ఎంత ధర్మమూర్తి, ఎంతటి నిస్వార్థపరుడు ద్రోణాచార్యుల వారంటే తన దగ్గర పెట్టుకుని విద్యాభ్యాసం చేయించాడు. అడిగారు కూడా, నిన్ను చంపడానికి పుట్టిన వాడికి నువ్వు విలువిద్య నేర్పుతున్నావు ఏమిటి అని అడిగితే, నేను నేర్పకపోతే బ్రతికిపోతానా అన్నాడు. అని విలువిద్య నేర్పించినవాడు. ఇన్ని నేర్పించినవాడు అటువైపు దృష్టజ్యుమ్నుడు తన మరణమునకు హేతువైన వాడు పుట్టాడని గుర్తిరిగి ఆ దృష్టజ్యుమ్నుడు పాండవులకు బావమరిదయ్యాడు. ఎందుకంటే మరి దృష్టజ్యుమ్నునితో పుట్టినటువంటి ద్రౌపదీదేవే కదా పాండవుల యొక్క ఇల్లాలు, కాబట్టి ఆయన బావమరిది. ఇప్పుడు ద్రోణాచార్యుల వారు వెళ్ళి పాండవ పక్షంలో చేరారనుకోండి, దృష్టజ్యుమ్నుడు ఏం చేయాలి? పాండవ పక్షంలోనే ఉండాలి. బావమరిది అయ్యుండి అది విడిచిపెట్టి యువతల వైపుకి ఎలా వస్తాడు? రావడం కుదరదు, రాలేడు. స్వయంగా బావమరిది బావగారులను విడిచిపెట్టేసి అవతల చెల్లెలంతా బాధపడుతుంటే వదిలిపెట్టేసి కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంటే అటు ద్రోణుడు వచ్చాడు కాబట్టి నేనుండను, ఇటువైపుకి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోతాడా? వెళ్ళడు. ఇక దృష్టజ్యుమ్నుడు అటువైపు ఉన్నాడని తెలిసి కూడా ద్రోణుడు అటువైపే ఉన్నాడు అనుకోండి, ఏదో ఒకనాడు మరి యజ్ఞకుండంలోంచి భగవంతుని యొక్క అనుగ్రహ విశేషంగా తన వధకు కారణమైనటువంటి దృష్టజ్యుమ్నుడు పుట్టిన తరువాత తనని చంపి తీరుతాడు. పాండవుల యొక్క బావమరిది పాండవుల యొక్క గురువైన ద్రోణుడు వాళ్ల పక్షంలోనే ఉండగా చంపేస్తే శిష్యులకు ఎంత అపకీర్తి వస్తుంది, ఎంత గురుద్రోహ మహాపాపం వస్తుంది. తాను ఎటు శరీరం విడిచిపెట్టాలి. మనుష్య జన్మ ఎత్తిన తరువాత చిరకాలం ఎలా జీవిస్తాడు? శాశ్వతంగా ఉండడం కుదరదు కదా. జాతస్య హి ధ్రువో మృత్యు, ఎప్పుడో అప్పుడు శరీరాన్ని వదిలిపెట్టేయాలి. అదేదో నా శిష్యులకు క్లేశం కలగకుండా, నా శిష్యులు ఇబ్బంది పడకుండా, వాళ్ళు నా గురించి ఆలోచించవలసిన అవసరం రాకుండా, వాళ్ల బావమరిది వాళ్లతో ఉండగా నేను ఇటు పక్షంలో ఉంటే నన్ను చంపేయడం తేలికైపోతుంది. ఎందుకంటే ఎటు కౌరవ పక్షంలో ఉన్నాను కనుక, వాళ్ళు అటువైపు ఉంటారు కనుక నన్ను చంపడానికి దుష్టజ్యుమ్నుడు ప్రయత్నిస్తాడు. ఏదో ఏనాటికో, నేడో రేపో కాదేని ఏనాటికో అంటాడే దుర్జటి కాళహస్తీశ్వర శతకంలో. అలా యుద్ధంలో దృష్టజ్యుమ్నుడి చేతిలో పడిపోతాడు. అప్పుడు దైవం ఇచ్చినటువంటి వరం నిలబడుతుంది. అన్నిటిని మించి నా శిష్యులైనటువంటి పాండవులకు అపకీర్తి రాదు. ఇంత చదువు చెప్పి వాళ్ళని ధర్మభ్రష్టుల్ని చేయడం నాకు ఇష్టం లేదు. ఇటువంటి సంకట స్థితి నా వలన పాండవులకు కలగకూడదు. అంటే ఒక గురువు కడుపున పుట్టినటువంటి పిల్లల కన్నా కూడా ఎక్కువగా శిష్యుల గురించి ఆలోచిస్తాడు అనడానికి, ద్రోణాచార్యుల వారు తన మృత్యువు గురించి కన్నా కూడా తన శిష్యుల యొక్క సౌఖ్యం గురించి ఆలోచించాడు అనడానికి ఇంతకన్నా ప్రబల సాక్ష్యం ఏముంటుంది? ఆయన ఎంత విశాల హృదయుడు, ఎంత ధర్మాత్ముడు, ఎంత నిర్భయుడు, ఎంత శాస్త్రమునందు నమ్మకమున్నవాడు అన్నదానికి ఇదే ఉదాహరణ. కాబట్టి నేను పాండవులతో వెళ్ళడం ఎందుకు? ఇక ఎలాగో తర్వాత యుద్ధమే జరుగుతుంది. ఇక పెద్ద భూకంపం రానే వచ్చింది. విడిపోయారు, ఇక కలవడం కుదరదు దుర్యోధనుడు పాండవులు.
కాబట్టి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరిగినప్పుడు నేను ఇటుపక్షంలో ఉండడమే మంచిది. అది పాండవులకు శ్రేయస్సు అని ఉండిపోయాడు. మొదటి కారణం. దాన్ని మహాభారతం సభాపర్వం చివరిలో చెప్పారు. రెండవ ప్రబలమైనటువంటి కారణం, భీష్మాచార్యుల వారిని కలవక ముందు ద్రోణుడు చాలా కష్టాలు పడ్డాడు. మీరు విన్నారు. ఆయన జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డాడంటే, ఆఖరికి కడుపున పుట్టినటువంటి కొడుక్కి త్రాగటానికి పాలు కూడా ఇవ్వలేనంత కష్టాన్ని పడ్డాడు. ఇన్ని కష్టాలు పడ్డవాడు అడగవలసిన అవసరం లేకుండా కష్టాలన్నీ ఎక్కడ పోగొట్టుకున్నాడు అంటే భీష్ముడి సన్నిధిలో పోగొట్టుకున్నాడు. ఆయనకి అంత మర్యాద ఇచ్చాడు, అంత గౌరవం ఇచ్చాడు, ఆయనకి ఆచార్య పదవిని కట్టపెట్టాడు, బిడ్డలందరినీ తీసుకెళ్లి మనవల్ని ఆయనకి శిష్యుల్ని చేశాడు. అంతేకాదు, ఆ కాలంలో ఒక్క భారతదేశం కాదు, యావత్ ప్రపంచం నుంచి కూడా విలువిద్య కాదు, శూలం విసరడం దగ్గర నుంచి, కత్తి యుద్ధం దగ్గర నుంచి ఏది నేర్చుకోవాలన్నా ద్రోణాచార్యుల వారిని ఆశ్రయించవలసింది. అందుకని ద్రోణుడు ఇంతమందికి పాఠం నేర్పవలసి వచ్చింది. అందుకే యథార్థానికి ఇప్పటికీ పెద్దలు ఏం చెప్తారంటే, ద్రోణాచార్యుల వారు ఈ విలువిద్యనంతటినీ నేర్పినటువంటి పెద్ద పాఠశాల నిజానికి అసలు విశ్వవిద్యాలయం డెహ్రాడూన్ అనబడి ఇప్పుడు పిలుస్తున్న ప్రాంతంలో ఉండేదిట. అక్కడ నేర్పేవాడు ద్రోణాచార్యుల వారు. హస్తినాపురం అంటే ఢిల్లీకి దగ్గర కాబట్టి. భీష్ముడి దగ్గరికి వెళ్ళిన తరువాత ఆయన కష్టాలన్నీ పోయి కేవలం విలువిద్య నేర్పమని ఆచార్య పదవిని ఇచ్చి విడిచిపెట్టలేదు. యథార్థానికి భీష్ముడు ద్రోణుడికి తనతో సమాన స్థానాన్ని కల్పించాడు. తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. సభలో ఎప్పుడైనా జటిలమైన సమస్యలు ఏర్పడితే ద్రోణాచార్యుల వారు కూడా మాట్లాడేవారు. మాట్లాడిన దానికి సముచిత గౌరవాన్ని కల్పించారు. అన్నిటినీ మించి ద్రోణుడి మనసు ఖేదపడితే భీష్ముడికి ఇష్టం ఉండేది కాదు. ద్రోణుణ్ణి అంత ప్రేమతో, అంత గౌరవంతో చూసేవాడు. తననికి అంత ప్రేమించి, అంత గౌరవించినటువంటి భీష్మాచార్యుల వారు హస్తినాపురం విడిచిపెట్టి వెళ్ళిపోలేడు. ఎందుకు వెళ్ళిపోలేడు అంటే, అది ఇవాల్టి అనుబంధం కాదు. ఎప్పుడో చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు చిన్న పిల్లలుగా ఉండగా ఆ చిత్రాంగదుడు మరణించి, విచిత్ర వీర్యుడు మరణించి పిల్లలు లేని స్థితిలో ఉంటే, విచిత్ర వీర్య క్షేత్రముల యందు ధృతరాష్ట్రుడు, పాండురాజు పుడితే, తర్వాత పాండురాజు కూడా మరణిస్తే, చిన్న చిన్న పిల్లల్ని, పాండవుల్ని ఆ దుర్యోధనాదులతో కలిపి పెంచి పెద్ద చేసి సుశిక్షితుల్ని చేసి రాజ్యాన్ని తన రెక్కల కింద పెట్టి కాపాడినటువంటి మహానుభావుడు భీష్ముడు. అటువంటి భీష్ముడు ఆ అనుబంధాన్ని తెంచుకుని ఎలా వెళ్ళిపోతాడు? ధర్మంలో ఉన్నవాళ్ళు ఎటూ నెగ్గుతారు, కానీ తాను తెంచుకుని వెళ్ళిపోలేడు. వెళ్ళిపోతే మరింత తెగబడతాడు దుర్యోధనుడు. అందుకని భీష్ముడు అక్కడ ఉండడం ఆయన ఉనికి అవసరం. అందుకని భీష్ముడు హస్తినాపురంలో ఉండిపోతాడు. భీష్ముడు ఉండగా ద్రోణుడు భీష్ముడిని వదిలి వెళ్ళిపోలేడు. ఎందుకని అంటే భీష్ముడితో ద్రోణుడికి ఉన్న అనుబంధం అటువంటిది. అందుకే ఎక్కడ భీష్ముడు ఉంటాడో అక్కడ ద్రోణుడు ఉంటాడు. వాళ్ళిద్దరూ మర్యాదా పురస్సరంగా అంత గొప్ప అనుబంధాన్ని పొందారు. అదొక ప్రబల కారణం. ద్రోణుడు హస్తినాపురాన్ని విడిచిపెట్టి పాండవులతో వెళ్ళలేదు. మూడవ ప్రబలమైనటువంటి కారణం ఇంకొకటి ఉంది. తన బావమరిది కృపాచార్యుడు హస్తినాపురంలో ఉన్నాడు. ఎందుచేత అంటే లోకంలో ఒక సామెత ఉంది, బావమరిది బ్రతక కోరుతాడు అని. అందుకే బావగారికి ఎప్పుడైనా ఏదైనా పెద్ద కష్టం వస్తే, బావగారు మనశ్శాంతి పొందండి, ఇంకా సంతోషంగా జీవితం గడపండి అని చెప్పడం కోసం అంచు ఉన్నటువంటి బట్ట తెచ్చి మహదాశీర్వచనంలో మొదట పెట్టే అధికారం ఎవరికి ఉంటుంది అంటే బావమరిదికి ఉంటుంది. ఆ బావమరిదికి బావగారంటే అభిప్రాయ భేదం ఉన్నా లేకపోయినా ఉండకూడదు. భగవంతుడి దయ వల్ల ఎక్కడైనా బావలు బావమరుదులు చక్కగా సంతోషంగా కలిసి ఉండాలి. ఏనాటికి ఏ కుటుంబంలో అటువంటి భేదములు కలగకుండుగాక. ఒకవేళ ఏ కారణం చేతనా కించిత్ అభిప్రాయ భేదం ఉన్నా కూడా తన చెల్లెలి పసుపు కుంకాల్ని దృష్టిలో పెట్టుకుని బావగారు దీర్ఘాయుష్మంతుడు కావాలి అని కోరుకునేవాడెవరు అంటే బావమరిది. మరి ఆ పిల్లకి అన్నదమ్ముడు కదా, కలిసి పుట్టి పెరిగిన వాళ్ళు కదా, ఆ కారణం చేత ఆ అక్క చెల్లెలు పసుపు కుంకాలతో ఉండాలని కోరుకుంటాడు ఆమె సోదరుడు. బావమరిది పట్ల ఆ కారణం చేత బావగారికి ఎప్పుడు ఒక
సుహృద్వాతావరణం ఉంటుంది, ప్రేమతో కూడుకున్న అనుబంధం ఉంటుంది. అందున కృపాచార్యుల వారు కూడా సామాన్యుడేం కాదు. ద్రోణాచార్యుల వారికి ముందు పాండవులకు గురువు. పాండవులకు ద్రోణుడు రాకముందు కౌరవులకు విద్య నేర్పిన వాడెవరు అంటే కృపాచార్యుడు నేర్పాడు. పైగా ఆయన ఏకాదశ రుద్రాంశలో వచ్చినటువంటి వాడు, మృత్యువు లేదు. అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే కురుపాండవ సంగ్రామం జరిగిన తరువాత 3-4 చొప్పున మిగిలిపోయారంతే, కౌరవుల వైపు పాండవుల వైపు. అలా మిగిలిపోయిన వాళ్లలో, కౌరవుల వైపు మిగిలిపోయిన వాళ్లలో ఒకడు కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ, 3. అందులో ఈ కృపాచార్యుడు మృత్యువు లేనివాడు, ఏకాదశ రుద్రాంశలో వచ్చినటువంటి వాడు, శరద్వంతుడు అనబడేటటువంటి ఒక గొప్ప ముని యొక్క కుమారుడు. ఆయన ఒక కొడుకుని ఒక కూతురిని పొందాడు. వాళ్ళు కూడా కారణజన్ములు. వాళ్ళు కూతురు పేరు కృపి, కొడుకు పేరు కృపాచార్యుడు. 2 కృపా సంబంధమైనటువంటి పేర్లు. ఎవరి కృప, ఎందుకు ఆ పేరు వచ్చింది వాళ్ళిద్దరికీ అంటే దాని వెనకాతల ఒక మర్మం ఉంది. ఒకానొకప్పుడు శంతన మహారాజు గారు వీళ్ళిద్దరూ పొదలో దొరికారు. ఆ పిల్లలిద్దరు పొదలో దొరికినటువంటి పసిపిల్లల్ని, అయ్యో ఆడపిల్ల మగపిల్లాడు కవల పిల్లలు ఇలా పొదలో పడున్నారే అని గమనించి వీళ్ళు కారణజన్ములు అని గమనించాడు. ధనుర్బాణములు కూడా అక్కడ కనబడ్డాయి. మీరు ఎప్పుడైనా కృపాచార్యుల వారి గురించి నేను చెప్పినప్పుడు ఇంద్రు గారి ఆ పిల్లల్ని తీసుకెళ్లి శంతన మహారాజు పెంచాడు. పరమదయతో పెంచాడు, కృపతో శంతన మహారాజు గారు పెంచాడు. కాబట్టి శంతనుని యొక్క కృప ఎప్పటికీ జ్ఞాపకం రావడం కోసం ఆ పిల్లవాడికి కృపాచార్య అని పేరొచ్చింది. పిల్లకి కృపి, ఆచార్య పేరులో వచ్చేది కాదు. ఆచార్య అంటే వేదాంతర్గతమైనటువంటి ధర్మమును బాగా తెలుసుకుని ఎవరు దాన్ని ఆచరిస్తాడో వాడు ఆచార్య. ఆచరించి చూపించిన వాడు కాబట్టి కృపాచార్య. ఆ కృపాచార్యుని చెల్లెలు కృపి. ఆ కృపి ద్రోణుని యొక్క ఇల్లాలు. తన బావమరిది కృపాచార్యుడు. ఆ కృపాచార్యుడు హస్తినాపురంలోనే ఉన్నాడు. కాబట్టి చాలా కాలంగా వాళ్ళ మధ్య అనుబంధం ఉంది. చూస్తూ చూస్తూ చెల్లెల్ని, బావగారిని, భీష్ముణ్ణి ఇంతమందిని వదిలిపెట్టి వెళ్ళలేకపోయాడు. కృపాచార్యుల వారు హస్తినాపురంలో ఉండడం కూడా ఒక సంబంధం. అయితే అలా ఉంటుందా అండి అని మీరు అనుకోకండి. విశ్వామిత్రుడంతటి వాడు తన చెల్లెలి గురించి అంత గొప్పగా చెప్పాడు. రామచంద్రమూర్తి అంతటి వాడు దశరథుడు పుడితే ఏడిచ్చాడు. కుటుంబంలో అనుబంధాలు చాలా గొప్పవి. మనిషి ఎంత గొప్పవాడు కానివ్వండి, తన తండ్రిని జ్ఞాపకం పెట్టుకోవడం, తన తల్లిని జ్ఞాపకం పెట్టుకోవడం, తన అన్నదమ్ముల్ని జ్ఞాపకం పెట్టుకోవడం, తన అక్క చెల్లెళ్ళని జ్ఞాపకం పెట్టుకోవడం, అంత ప్రేమతో వాళ్లతో వ్యవహరించడం మనిషి యొక్క శీల వైభవానికి చక్కని తావినిస్తాయి, సువాసననిస్తాయి. అందుకే ఆ గుణం ఉండాలి. ఆ గుణం లేకపోతే ఆ వ్యక్తుల యొక్క నడవడికి ఏదో దోషం ఉన్నట్టుగా ఉంటుంది. అందుకే ద్రోణుడంతటి వాడు కూడా కుటుంబ అనుబంధాలకి అంత పెద్దపీట వేశాడు, అంత ప్రేమ చూపించాడు. ఇక ఇంకొక అంశం ఏమి అంటే ద్రోణాచార్యుల వారి యొక్క కొడుకు అశ్వత్థామ. ద్రోణుని యొక్క కొడుకు పుట్టడం కూడా మహాభారతంలోనే వర్ణిస్తారు. అశ్వత్థామ గురించి చెప్పినప్పుడు ఇంద్రు గాని, కానీ ఏదో లఘువుగా మాత్రం దాన్ని పరిశీలనం చేస్తాను. అశ్వత్థామ గురించి నిజానికి ద్రోణుడు ఎంతో తపస్సు చేశాడు, భగవంతుడిని ఉద్దేశించి అంత ప్రార్థన చేశాడు అని నా ప్రతిపాదన. చేస్తే ఆయన కామ క్రోధములతో కూడినటువంటి రుద్రాంశ సంభవుడై వచ్చాడు. ఆయన పుట్టగానే దేవేంద్రుడి వద్ద ఉండేటటువంటి ఉచ్చైశ్రవము అనబడేటటువంటి గుర్రం ఎలా సకిలిస్తుందో అలా సకిలించాడు. అటువంటి ధ్వని చేశాడు. 3 లోకములు ఉలిక్కి పడ్డాయి. ఇదేమిట్రా, ఈ పిల్లవాడు పుట్టగానే ఉచ్చైశ్రవం చేసినటువంటి రవం లాంటి రవం చేశాడని ఆ పిల్లవాడికి అశ్వత్థామ అని పేరు పెట్టాడు. చాలా ఉగ్రస్వభావం ఉన్నవాడు, కానీ గొప్ప విలుకాడు. భీష్మాచార్యుడంతటి వాడు అశ్వత్థామని పొగిడాడు. అశ్వత్థామ చిరంజీవి. కానీ నేను వ్యాస భగవానుడి గురించి చెప్పినప్పుడు విన్నారు. ఆయన యొక్క వ్యగ్రత చేత
ఎప్పుడు నెత్తురోడుతూ పుల్లటి కంపు కొడుతూ ఉండగా ఉగ్రస్వభావంతో తిరుగుతూ ఉంటాడు. ఇప్పటికీ పుట్టినరోజు వస్తే పుట్టినరోజు నాడు తెల్లవారుజామున నల్ల నువ్వులు, ఆవు పాలు, బెల్లం ముక్క 3 కలిపి 3 మాటలు లోపలికి పుచ్చుకుంటారు. పుచ్చుకుని వచ్చే పుట్టినరోజు కూడా చూడాలి. తాను దీర్ఘకాలము జీవించి ఉండాలి అని కోరుకోవాలి, తప్పేం లేదు. జీవితం ఉంటే కదా ధర్మాన్ని ఆచరించడం. జీవితం లేకపోతే ధర్మం ఎలా ఆచరిస్తారు? జ్ఞానం వచ్చాక అది వేరు. శరీరం పడిపోయిందా పడిపోలేదా అన్నది దాని గురించి విచారం లేకుండా ఉండడం. కానీ సాధనలో ఉన్నవాడికి శరీరము పరమేశ్వరుడిచ్చిన గొప్ప బహుమానం. ఇది లేదనుకోండి ఏం చదువుతాడు? ఇది లేకుండా ఏం ధర్మాన్ని అనుష్ఠిస్తాడు? ఇది లేకపోతే ఏ పూజ చేస్తాడు? ఇది లేకపోతే ఏ పుణ్యం చేస్తాడు? ఇది ఉంటే కదా. ఇది జననమరణ చక్రమును దాటడానికి ఈశ్వరుడిచ్చిన గొప్ప తెప్ప. ఇది గొప్ప సాధనం. కాబట్టి ఆ శరీరమునందు పూనికతో రక్షించుకోమనే శాస్త్రం చెప్తుంది. అశ్వత్థామ గొప్ప వేదవేదాంగ నిష్ట కలిగిన వాడు. ఇంత గొప్పవాడు కాబట్టే చిరంజీవులలో ఒకడు. పుట్టినరోజు నాడు 7 చిరంజీవుల పేర్లు చెప్తారు. అందులో అశ్వత్థామ, బలివ్యాసో, హనుమాంశ్చ విభీషణ అని పరశురాముడు, కృపాచార్యుడు కలిపి 7. అందులో అశ్వత్థామ అని ముందు ఆయన పేరు చెప్తారు. అంత గొప్పవాడు. అటువంటి అశ్వత్థామ ఈ ద్రోణాచార్యుల వారి యొక్క కుమారుడు. అనేకమైనటువంటి అస్త్రములు తెలిసినవాడు. భీష్ముడంతటి వాడు అశ్వత్థామని పొగిడాడు. అంత గొప్ప పరాక్రమవంతుడు, తేజశాలి. అటువంటి అశ్వత్థామ కౌరవులతో ఎక్కువగా కూడి ఉండేవాడు. ఎందుచేత అంటే ఆయనకి కూడా అర్జునుడంటే అమర్షం. కారణం ఏమంటే విలువిద్యలో తనకన్నా గొప్పవాడు. తన తండ్రి అయిన ద్రోణాచార్యుడికి తనకన్నా అర్జునుడంటే ప్రీతి. ఆయనకి ఎక్కువ అస్త్రాలు నేర్పాడు. అందుకని అర్జునుడి పట్ల కించిత్ భేదభావంతో ఉన్నాడు అన్నది మీకు భారతం చదివితే కనపడుతుంది. మొన్న నేను మీకు ఒక ఉదాహరణ చూపించా. చీకట్లో అర్జునుడికి అన్నం పెట్టకు అని చెప్పాడు వంటవాడికి. అంటే అర్జునుడు పెరిగిపోతాడేమోనని బెంగ ఒకటి అశ్వత్థామ మనసులో ఉండేది. సహజంగా ఒకరంటే కిట్టనప్పుడు వారి శత్రువులు ఎవరో వారి వైపు మొగ్గుతారు, అంత ఇష్టం ఉన్నా లేకపోయినా. దుర్యోధనాదులంటే అశ్వత్థామకి అంత ప్రీతి ఉన్నదా? పక్కన పెట్టండి. అనేక సంఘటనలు దుర్యోధనుడికి దగ్గర చేసేసాయి అశ్వత్థామని. తన తండ్రిని దుష్టజుమ్నుడు చంపాడు, అదో పగ. అలా ద్రోణుడు మరణించడానికి పాండవులు కారణం, అదో పగ. అందుకుని దుర్యోధనుడి వైపుకి జరిగిపోయాడు. అసలు అదొక ఉగ్ర స్వభావం అశ్వత్థామది. చాలా భయంకరమైనటువంటి స్వభావం. అంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అటువంటి వాడైనా కొడుకేగా, ఒక్క కొడుకు. మరి సహజంగా తండ్రికి కొడుకు మీద ప్రేమ అన్నది ఉంటుంది కదండి, లేకుండా ఎలా ఉంటుంది? ఆ కొడుకు కౌరవులతో కూడి ఉంటాడు. ఆయన తండ్రి వెంట వచ్చేస్తాడని నమ్మకం ఏం లేదు. ద్రోణాచార్యుడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు అనుకోండి, కొడుకు ఇటువైపు ఉండిపోతాడు. ఉండిపోయిన తర్వాత తాను అటువైపు ఉండిపోయాడు అనుకోండి, అశ్వత్థామ ఇటు తానటు. యుద్ధంలో ఎలా జరిగి తీరుతుంది. దృష్టజ్యుమ్నుడు అటుంటాడు, తాను దృష్టజ్యుమ్నుడు అటుంటే యుద్ధం ఎలా? ఇన్ని ఆలోచించాడు. కాబట్టి విధి నిర్ణయం. ఎప్పుడో అప్పుడు శరీరం పడిపోవాలిగా. దృష్టజ్యుమ్నుడి చేతిలో పడిపోవడానికి వీలుగా నేను పాండవులకు వ్యతిరేక శిబిరంలో నిలబడితే, మనసు నిండా వారి మీద నాకు ప్రేమ ఉన్నా వ్యతిరేక శిబిరంలో నిలబడితే నేను పడిపోవడం తేలికవుతుంది. ఒకనాడు ధర్మం కోసం పడిపోయాను అన్న తృప్తితో పడిపోతాను. నా శిష్యులకు ఏ విధమైనటువంటి అపకీర్తి తెచ్చినవాడను కాను. మంచివాడో చెడ్డవాడో కొడుకు దగ్గరే ఉన్నవాడినవుతాను. కృపాచార్యుడితో భావమరదితో కలిసి ఉంటాను. నన్ను ఇంత గౌరవించి ప్రేమతో చూసిన భీష్ముణ్ణి విడిచిపెట్టకుండా ఆయనతో కలిసి ఉంటాను. కాబట్టి ఎక్కడ ఉన్నా నా శిష్యులు వృద్ధిలోకి వచ్చుగాక, నా సంకల్పం నా శిష్యుల్ని కాపాడుతుంది అని భావన చేసి ఆయన పాండవులతో అరణ్యవాసానికి వెళ్లకుండా ఉండిపోయాడు. యథార్థం కూడా గురువుగారు ఎక్కడ ఉండనివ్వండి, మనస్ఫూర్తిగా గురువుగారు పరమ ప్రేమతో తలుచుకుని నా శిష్యుడు రక్షింపబడాలి అని కోరుకున్నాడు అనుకోండి, అంగరక్షయి కాపాడుతుంది. అలా ఎందరో పెద్దలు తమ శిష్యుల్ని కాపాడుకున్నటువంటి సందర్భాలు లోకంలో ఉన్నాయి. కొన్ని వింటుంటే ఆశ్చర్యచకితులం అయిపోతాం. అంత పరమ సత్యములుంటాయి. నేను అభూత కల్పనలు మాట్లాడినా, ఒక్క అక్షరం నేను చెప్తున్న దాంట్లో అబద్ధం లేదు.
చంద్రశేఖర భారతీ స్వామి వారని మహానుభావులు, జీవన్ముక్తులు, శృంగగిరి పీఠానికి పీఠాధిపత్యంలో ఉండేవారు. వారు ఒకప్పుడు గురునివాసలో చంద్రమౌళీశ్వర లింగానికి అభిషేకం చేయడానికి వచ్చారు. సాయంకాలం వేళ వస్తారు, ప్రదోష వేళలో జరుగుతుంది గురునివాసలో. ఇదిగో ఈపాటి వేళే మొదలవుతుంది. చంద్రశేఖర భారతీ స్వామి వారు వెడుతున్నారు ఆ అభిషేకానికి. ఎక్కడి నుంచో పల్లెటూరు నుంచి ఒక 6-7 ఆడవాళ్ళు వచ్చారు. ఆ స్త్రీ సమూహం మొట్టమొదట లోపల ప్రవేశించేటటువంటి ప్రధాన ద్వారం ఉంటుంది. ఎందుకంటే ఇది తుంగానదికి అవతల వైపు గురునివాస్ ఉంటుంది. తుంగానదికి శృంగేరి దేవాలయానికి మధ్యలో ఒక వంతెన ఉంటుంది తుంగానది మీద. ఆ వంతెన మీద దాటి విడితే గురునివాస్ దగ్గరికి వెడతాం. వాళ్ళు శారదాదేవి దేవాలయం అవతల వైపు ఉన్నటువంటి నివాస భవనం దగ్గర ఉన్నారు. ఈ వచ్చిన వాళ్ళందరూ ఎందుకు వచ్చారంటే సాయంకాలం స్వామివారు చేసే అభిషేకం చూడాలి. అభిషేకం సమయం అవుతోంది, వీళ్ళందరూ బయలుదేరుతున్నారు. ఆ వచ్చినటువంటి వాళ్ళల్లో ఒక ఇల్లాలకి చంటి పిల్లాడు ఉన్నాడు. ఆ పిల్లవాడు అకస్మాత్తుగా ఎందుకో ఏడ్చి 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 నల్లగా అయిపోయి గుడ్లు తేలహించాడు. వాడి కనుగుడ్లు తిరుగుడు పడిపోయి వాడు ఏడు పాపేసి కొయ్యబారిపోయాడు. ఆవిడ అరుస్తోంది, నా పిల్లాడికి బాగులేదు, ఆగండి ఆగండి అని. వాళ్ళు అభిషేకానికి వేళ అయిపోతోంది, పర్వాలేదులే అని వెళ్ళిపోయారు. అలా కూడా ఉంటారులా ఉంది గొప్ప స్నేహం. వాళ్ళు వెళ్ళిపోయారు. పాపం ఈవిడ ఒక్కతే ఉండిపోయారు. సహజంగా అందులో చంద్రశేఖర భారతీ స్వామి వారి కాలం అంటే వారి దర్శనమే అంత గొప్పగా చెప్పుకునేవారు. త్రికాల వీధి, ఇక్కడ కూర్చుని నేపాల్లో ఏం జరుగుతుందో చెప్పేవారు ఆయన. అంతటి మహాపురుషుడు. కాబట్టి వెళ్ళిపోయారు, వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవ్వరు లేరు. ఈమె పిల్లవాడు మృత శిశువు అయిపోతున్నాడు. అయిపోయింది, ఆ పిల్లాడి ప్రాణం వదిలిపెట్టేశాడు. ఆమెకి ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ చూసింది పరమ నిశ్శబ్దం. ఎదురుగుండా చంద్రశేఖర భారతీ స్వామి వారి మూర్తి ఉంది. ఇప్పటికీ మా ఇంట్లో చంద్రశేఖర భారతీ స్వామి వారికి సంబంధించిన కొన్ని చిత్తరువులు ఉంటాయి. ఒక్కొక్కసారి నాకే వారిని చూస్తే ఉలుకుపాటు కలుగుతుంది. వారు నిలబడి ఇలా పక్కకి చూస్తున్నారా అన్నట్టుగా అనిపిస్తుంది కొన్ని చిత్తరువుల వంక చూస్తుంటే. అంతటి మహాతేజోమూర్తి. ఏకకాలంలో చంద్రశేఖర శబ్దంతో 2 మహాపురుషులు దక్షిణ భారతదేశంలో ఉన్నారు. ఇటు కంచికి చంద్రశేఖరేంద్ర సరస్వతి, అటు శృంగేరికి చంద్రశేఖర భారతి. 2 మహాప్రేమాస్పదులు. ఒకరినొకరు అంత గౌరవించుకునేవారు. అదొక సువర్ణాధ్యాయం, అదొక స్వర్ణమయమైనటువంటి కాలం. అటువంటి కాలంలో ఈవిడ ఆయన వంక చూసింది. ఆయన పెద్ద చిత్తరు ఉంది అక్కడ. ఆమె ఫోటో అనుకోలేదు, ఆమెకి స్వామివారే కనపడ్డట్టు అయింది. స్వామి, నా పిల్లాన్ని రక్షించండి అని గట్టిగా ఏడిచింది ఆయన వంక చూసి. ఈ పిల్లవాడు కదిలినట్టు అనిపించింది. కిందకి చూసింది, మెల్లిగా కనుగుడ్లు తిరుగుడు పడి మామూలుగా అయ్యాయి. ఆ పిల్లవాడు చిన్న నవ్వు నవ్వి అమ్మా అని లేచాడు. ఆ పిల్లాడిని ఎత్తుకుని ఆవిడ పరుగు 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 పరుగున తుంగానది దాటింది. ఇప్పటికీ మీకు తుంగానది దాటి గురుడివాసువే పెడుతుంటే చెట్ల కింద పెద్ద పెద్ద ఫలకాలుంటాయి, ఇచ్చట పెద్ద పెద్ద పావులుంటాయి, జాగ్రత్త అని. నేనే ఓసారి గురునివాస్ నుంచి కాలభైరవ స్వామి దేవాలయం పెడుతుంటే నేను మా అబ్బాయి కలిసి ఓ చెట్టు మీద ఏకంగా ఓ 20 అడుగులు ఉంటుందేమో అంత పెద్ద చెట్టు తిరుగుడు పాము చెట్టుని చుట్టేసిందేమో అంత పెద్ద పాము పడుకునుంది. అంత స్వేచ్ఛగా తిరుగుతాయి పాములు, ఏం చేయరు. అవి ఎవరిని ఏం చేయవు. పాములుంటాయి, జాగ్రత్త అని అనేక ఫలకాలుంటాయి. ఆమె ఆ చీకట్లో గురునివాస్కి పరిగెడుతోంది ఆ అభిషేకం జరిగే దగ్గరికి. ఈ పిల్లాడిని ఎత్తుకు పరిగెత్తింది. అభిషేకం పూర్తయిపోయింది. స్వామివారు మెట్లు పైకి ఎక్కి ఆయన ఉండేటటువంటి నివాసంలోకి వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిపోతున్నారు, అందరినీ పలకరించేశారు, వెళ్ళిపోతున్నారు. ఈమె గబగబా పరిగెత్తుకొచ్చింది, స్వామి 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 అంటూ పరిగెత్తుకొచ్చింది. ఆయన వెళ్ళిపోతున్నవారు ఆగి ఇలా చూశారు. నీ పిల్లాడు క్షేమం కదా, ఇంకెప్పుడు మీ ఆయన వద్దన్న పని చెయ్యకు, శుభం భూయాత్ అని లోపలికి వెళ్ళిపోయాడు. ఆమె తెల్లబోయింది. ఆ తోటి ఉన్న స్త్రీలందరూ వచ్చి మీ ఆయన వద్దన్న పని ఎప్పుడు చెయ్యకన్నారు స్వామి, ఏం చేశావని అడిగారు. నేను ఇవాళ మా ఆయనకి చెప్పాను, మధ్యాహ్నం శృంగేరి వెళ్తాను, అభిషేకం చూస్తానని. మా ఆయన అన్నారు, పసిపిల్లాడు ఒక్కదానివి ఎలా తీసుకెడతావు, గబుక్కుని ఏదైనా అవసరం రావచ్చు, నేను కూడా వస్తాను, ఇప్పుడు ఇద్దరం కలిసి వెడదాం, ఆగు, ఒక్కదానివి వద్దు, నా మాట వినన్నారు. నేను మా ఆయన మాట వినకుండా మీతో వచ్చా, మీరు అభిషేకానికి వెళ్ళిపోయారు. మహానుభావుడు ఆయన వంక చూసి వేడుకున్నాను, ఆయన ఆదుకుని మళ్ళీ పునర్జన్మనిచ్చి నా బిడ్డని కాపాడారు. అందుకే వెళ్ళిపోతూ మీ ఆయన వద్దన్న పని చెయ్యకమ్మా అని వెళ్ళిపోయారు అని చెప్పింది. ఎలా తెలిసాయి అవన్నీ? గురువే.
నమ్మిన వాడికి నమ్మనంత. నమ్మనివాడు దాని మీద నేను శల్యశోధన చేస్తానంటే ఎవడు మాత్రం ఏం చేయగలడు? నమ్మకం ఉన్నవాడి శాస్త్రం నమ్మకం ఉన్నవాడి. నమ్మకం ఉన్నవాడిని నమ్మకం లేనివాడు ప్రశ్నించే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే అవి కొత్తని విషయాలు. నమ్మలేదు, ఏమీ అభ్యంతరం లేదు. ఎందుకో తెలుసా? నమ్మకపోవడంలో ఒక నిజాయితీ ఉంటుంది. నమ్మని వాళ్ళని కూడా నేను పరమ గౌరవం చూపిస్తా. ఎందుకంటే ఆ నిజాయితీకి. అదేమిటండి మీరు అలా అన్నారంటారేమో. కొంతమంది భగవంతుణ్ణి నమ్మరు, భగవంతుడు లేడు అంటారు. భగవంతుడు లేడు అన్న వాళ్ళని, నాస్తికుల్ని నేను చాలా చాలా గౌరవం ఇస్తా. ఎందుకు అంటారేమో, మీరు ఆశ్చర్యపోతారేమో నేను ఈ మాట అన్నప్పుడు. వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్మారు. నేను భగవంతుడు ఉన్నాడు అని చెప్తున్నారు. వాళ్ళు భగవంతుడు లేడు అని నమ్మారు. వాళ్ళు భగవంతుడు లేడు అని నమ్మి భగవంతుడు లేడని నమ్మి జీవనం చేస్తున్నారు. వాళ్ళ జీవితంలో నిజాయితీ ఉంది. లేడన్న వాళ్ళు లేడన్నట్లే బ్రతుకుతున్నారు. కానీ ఉన్నాడు ఉన్నాడని చెప్తున్న నేను ఉన్నాడని వేదిక మీద చెప్పి లేడన్నట్టుగా వెనక్కి బతికితే నాదా తప్పు, వాళ్ళదా గొప్ప? ఎవరు గొప్ప? నిజాయితీలో నాకన్నా వాళ్లే గొప్ప కాదా? వాళ్లే గొప్ప. ఉన్నాడు ఉన్నాడని చెప్పిన వాణ్ణి ఉన్నాడన్నట్లు బ్రతకగలిగితేనే నా నిజాయితీ. లేడు లేడన్నవాడు లేడన్నట్లే బ్రతుకుతున్నాడు, వాళ్ళది నిజాయితీ. ఎందుకు తప్పు పట్టాలి వాళ్ళని? ఆ విషయంలో నేను వాళ్ళని తప్పు పట్టను సరికదా. వాళ్ళ నిజాయితీని ఆ విషయంలో శ్లాఘిస్తాను. ఇక ఉన్నాడన్నవాడికి కూడా అంత నిజాయితీ ఉండాలి. వాడు ఉన్నాడన్న నమ్మకంతోనే బ్రతకాలి. కానీ అందులో వాళ్ళు ఇందులో జోక్యం చేసుకుని పాడు చేసుకోక్కర్లా, ఇందులో వాళ్ళు అందులో జోక్యం చేసుకుని పాడు చేసుకోక్కర్లా. ఉభయలు ఒకరినొకరు గౌరవించుకోవచ్చు కదా. ఎందుకు అసలు ఏ విషయంలోనైనా సరే ఎవరిని ఎవరూ అవమానించక్కర్లా, చక్కగా కలిసి జీవనం చేయొచ్చు. అందులో ఏమి అభ్యంతరం ఉండదు. కాబట్టి ఒకప్పుడు చంద్రశేఖర భారతీ స్వామి వారు మహానుభావుడు ఎక్కడో ఉండిపోయి ఆర్తి చెందినటువంటి ఒక స్త్రీ వేదనని గుర్తుపట్టవా? ద్రోణాచార్యుల వారు అన్ని చదువుకున్నవాడు, అన్ని తెలుసున్నవాడు, అంత అనుష్ఠాన బలం ఉన్నవాడు, జరగబోయే విషయాన్ని లెక్క కట్టలేనివాడా? అంత అమాయకుడా? కానీ తన శరీరాన్ని ఎలా వదిలిపెట్టాలి అన్న విషయం దగ్గరికి వచ్చేటప్పటికి పరమధర్మానికి కట్టుబడి అలా వెళ్ళిపోతే ఎవరికీ గొడవ ఉండదు. ఎవరికీ గొడవ ఉండదన్న మాటకు అర్థం ఏమిటంటే ఏదో తనకి చాకిరీ చెయ్యాలనో, తనని సుఖపెట్టాలనో, డబ్బివ్వాలనో, వృద్ధాప్యంలో చెయ్యెట్టుకోవాలనో కాదు. 80 సంవత్సరముల పైచిలుకు వయస్సున్నవాడు ఆఖరణ కొద్ది నిమిషాల యుద్ధంలో ఇంచుమించు 27,000 మందిని పడగొట్టాడు. అది ఆయన బలం, అది ఆయన తేజస్సు. ఆయన్ని చూడడం అంటే ఏదో ఇంకొక రకంగా చూడడం కాదు నా భావన. ఆయన ఉద్దేశ్యం ఏమిటి అంటే నా మృత్యువు వలన అధర్మం ఎవరూ పొందకూడదు, నా మృత్యువునందు కూడా ధర్మం నిలబడాలి. ఏమి ధర్మాత్ములండి నిజంగా! ఏమి గురువు, ఏమి ద్రోణాచార్యుడు మహానుభావుడు, అంత గొప్పవాడు. కాబట్టి ఇన్ని కారణముల రీత్యా ఆయన వెళ్ళలేదు. వెళ్లకుండా హస్తినాపురంలోనే ఉండిపోయాడు. తర్వాత పాండవులు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. అరణ్యవాసానికి పాండవులు వెళ్ళిపోయిన తరువాత ద్రోణాచార్యుల వారు పాండవుల్ని కలుసుకున్నారు అని చెప్పి ఎక్కడ భారతంలో కనపడదు. తర్వాత వాళ్ళు మళ్ళీ అజ్ఞాతవాసం చేశారు. అజ్ఞాతవాసం అంతా విరాట పర్వం. అజ్ఞాతవాసం జరుగుతున్నటువంటి కాలంలో ఉత్తర గోగ్రహణం వరకు ద్రోణుడు పాండవుల్ని కలిసేటటువంటి అవకాశం ఉండదు, లేదా చాలా ప్రధానమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చెయ్యడానికి అవకాశం ఉన్నది అని చెప్పడం కూడా కొంచెం కష్టం అవుతుంది. కానీ విరాట పర్వంలో దక్షిణ గోగ్రహణం చేయించాడు దుర్యోధనుడు. పాండవులు విరాట నగరంలో ఉన్నారేమో అని అనుమానం వచ్చింది. వాళ్ళు కానీ ఉంటే గోవుల జోలికెడితే బయటికి వచ్చేస్తారు. అంటే ఎంత ధర్మాత్ములో చూడండి. ఒకవేళ మళ్లీ అరణ్యవాసం అజ్ఞాతవాసం చెయ్యవలసి వచ్చినా సరే పర్వాలేదు, కానీ మా కళ్ళ ముందు గోవులు పాడైపోతే ఒప్పుకోం అని విరాటరాజు యొక్క గోసంపదని రక్షించడానికి వాళ్ళు బయటికి వచ్చేస్తారు. కాబట్టి ముందు దక్షిణ గోగ్రహణానికి వెళ్ళండి. పాండవులు విరాటరాజుతో కలిసి అటువైపుకి వెళ్ళిపోతారు సుశర్మ మీదకి. తర్వాత ఉత్తర గోగ్రహణానికి మనం వెడదాం. మనం వెళ్ళిన తర్వాత ఎక్కడైనా పాండవులు మారువేషాల్లో దాగి ఉంటే గోవుల్ని రక్షించడానికి విరాట్రాజు అంతఃపురంలో లేడు, అటువైపుకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు బయటికి వచ్చేస్తారు. కాబట్టి పాండవుల యొక్క జాడ కనిపెట్టడం తేలిక.
అజ్ఞాతవాస భంగం అయిపోతుంది. అజ్ఞాతవాస భంగం అయిపోయిందా మళ్ళీ అరణ్యవాసం అజ్ఞాతవాసానికి వెళ్ళిపోతాడు. దుర్యోధనుడి లెక్క ఎప్పుడు ఏమిటంటే ఎంత తేలిగ్గా వాళ్ళని మళ్ళీ పంపించేద్దామని. ఎందుకంటే నిజంగా యుద్ధం జరిగితే ఓడించడం కష్టం అన్న విషయం దుర్యోధనుడికి తెలుసు. అందుకని ఎలా మాయ చేసి పంపించాలి అని ఆలోచిస్తుంటాడు. కానీ భగవంతుడు అన్నవాడు ఒకడు లేడు ధర్మం వైపు. ఈయన టక్కుటమారాలన్నీ వాళ్ళ ముందు నిలబడతాయా? అందుకే ఈ ఉత్తర గోగ్రహణ సమయంలో దుర్యోధనుడు భీష్మ, ద్రోణ, అశ్వత్థామ, కర్ణ, కృపాచార్యాది మహావీరులు అందరితో కలిసి వచ్చి విరాట నగరంలో ఉన్న గోవులన్నిటినీ కూడా తరలించుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు అంతఃపురంలో ఉత్తర కుమారుడు ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఉత్తర కుమారుడు యుద్ధానికి బయలుదేరవలసి వచ్చింది. ఉత్తర కుమారుడే. మీరు విరాట పర్వం విన్నప్పుడు విన్నారు ఆయన గురించి. ఆయన యుద్ధానికి వెళ్ళాలి. ఆయన అన్నాడు, నాకు సారథి లేడు, నేను ఎలా వెళ్ళాలి యుద్ధానికి అన్నాడు. అంటే ఉత్తరాదులు నచ్చ చెప్పారు. బృహన్నల ఉన్నాడు, బృహన్నల సారథ్యం చేస్తాడన్నారు. ముందు అబ్బాయి పేడివాడు, ఆయన నాకు సారథ్యం ఏమిటన్నాడు. ఎవరూ లేరు కదా, సరే వెడతానన్నాడు. ఉత్తర కుమారుడు అనేటప్పటికీ ఆయన డాంబికాలన్నీ గుర్తొస్తాయి. బృహన్నల సారథ్యం వహించాడు. సారథ్యం వహించి రథాన్ని తోలుతూ తీసుకుని వెడుతున్నాడు. తీసుకుని వెడుతున్నప్పుడు ఎవరో యుద్ధానికి వస్తున్నారు. ఎవ్వరూ రాలేదనుకోండి, గోవుల్ని తరలించుకుని వెళ్ళిపోదురు భీష్మద్రోణాదులు. కానీ ఎవరో యుద్ధానికి వస్తున్నారు, రథం వస్తోంది, అందుకని వాళ్ళు ఆగారు. ఎవరో యుద్ధానికి వస్తే వెన్ను చూపించి వెళ్ళినట్లు అవుతుందిగా, మరి యుద్ధం చెయ్యొద్దు, అందుకని ఆగారు. ఆగితే ఉత్తర కుమారుడు వస్తున్నాడు రథంలో, బృహన్నల సారథ్యం చేస్తున్నాడు. ఆ సారథ్యం చేస్తున్నప్పుడు ఈయన ద్రోణాచార్యుడు, భీష్ముడు అందరూ చూస్తున్నారు. తీరా యుద్ధభూమి వంక, కౌరవ సైన్యం వంక చూసినటువంటి ఉత్తర కుమారుడు భయపడిపోయి రథం దిగి వెనక్కి పరిగెత్తికి వెళ్ళిపోతుంటే ఆ బృహన్నల రూపంలో ఉన్నటువంటి అర్జునుడు బ్రతిమాలి, పోనీలేవయ్యా నేను యుద్ధం చేస్తానని శమీ వృక్షం దగ్గరికి తీసుకెళ్లి, ఇది ఎక్కి ఆయుధాలు పైనున్నాయి, గాంధీవం ఉంది, ఆ గాంధీవం దింపు, దాన్ని పట్టుకుని యుద్ధానికి ఎడతాను అన్నాడు. ఏదో ఉత్తర కుమారుడు చెట్టు ఎక్కాడు, దాని మించి గాంధీవం దింపాడు. అర్జునుడు ఆ గాంధీవాన్ని అందుకున్నాడు. అందుకున్న తర్వాత ఇంకా యుద్ధానికి బయలుదేరాలి. అలా యుద్ధానికి బయలుదేరడానికి సిద్ధపడుతున్న సమయంలో అవతల వైపు మొహరించి ఉన్నటువంటి సైన్యంలోంచి ద్రోణాచార్యుల వారు మాట్లాడడం మొదలుపెట్టాడు. అక్కడ సైన్యంతో మాట్లాడాడు. మీకు మనవి చేశాను కదా, సకల శాస్త్ర పారంగతుడు. శకునాన్ని బట్టి చెప్తాడు, కాలాన్ని బట్టి చెప్తాడు, లగ్నాన్ని బట్టి చెప్తాడు, ముహూర్తాన్ని బట్టి చెప్తాడు. అనేక కారణములను బట్టి ఏం జరగబోతోందో ఊహించగలడు. అది ధార్మిక ప్రజ్ఞ కలిగినటువంటి వారికి కలిగేటటువంటి శాస్త్ర ప్రచోదనం. శాస్త్రాన్ని శాస్త్రంగా చదవడం వేరు, శాస్త్రము ప్రచోదనం బుద్ధిలో కావడానికి ధార్మికమైన అనుష్ఠాన బలం ఉండాలి. అనుష్ఠాన బలం ఉన్నదనుకోండి, అది స్ఫురణ శక్తిగా ప్రకాశిస్తుంది. అందుకు ప్రకాశించింది ద్రోణుడి ఎందు. అందుకు ఆయన కొన్ని మాటలు చెప్పడం మొదలుపెట్టాడు. ఆ దుర్యోధనాదుల వంక తిరిగి, మాసెన భౌమణి నక్కలు కూశన్ కలయంగ దశలగున్ పలు ఛాయల్ శేషన్ బరమియిళ్ళు లడరి మ్రోసెం తమయంత తూర్యములపధ్వనులై. కొన్ని శకునములు చెప్తున్నాడు. మాసె అభోమణి, సూర్యుడు అకస్మాత్తుగా ప్రకాశించడం మానేశాడు. ఏదో ఎక్కడి నుంచో కొద్దిగా చీకటి కమ్మినట్టు కమ్ముతోంది. సూర్యప్రకాశం అర్ధంతరంగా ఆగింది, ఆగి ఉపసంహారమైంది. ఇది ఒక అపశకునం. నక్కలు కూశన్, ఇంత సైన్యం ఇక్కడ నిలబడి ఉండగా నక్కలు కూస్తున్నాయి. కలయంగ దశలగున్ పలు ఛాయల్ శేషన్ బరమియిళ్ళు లడరి, ఎక్కడ నుంచో అకస్మాత్తుగా పెనుమబ్బులు వచ్చాయి. అవి కేవలం నలుపు రంగులో ఉన్నవి కావు, రంగురంగులలో ఉన్నటువంటి ఆ మబ్బులు ఆకాశాన్నంతటినీ కమ్మి, కమ్మడంలో ఆకాశంలోంచి రంగురంగులు కనపడుతున్నాయి. అలా అన్ని రంగులలో మబ్బులు వచ్చి అన్ని రంగులు ఆకాశంలోంచి రాకూడదు కాబట్టి చాలా రంగులు కనపడుతున్నాయి. మురోశం తమయంత తూర్యములు అపధ్వనులై, తూర్యములని మోగిస్తారు యుద్ధంలో. అవి అపధ్వనిగా అంటే సుస్వరంగా కాకుండా, సరి అయినటువంటి ధ్వని కాకుండా అవి మ్రోగుతున్నాయి. అంటే అపశకనం. అందుకే ఇప్పటికీ పవిత్రమైనటువంటి పరమమంగళమైనటువంటి వాద్య పరికరములను చేత కాకుండా ముట్టుకుని మ్రోగించవద్దు అంటారు. వీణ అక్కడ కనపడింది అనుకోండి,
ఆ వీణ వంక చూసి ఒక నమస్కారం చేస్తే మంచిదే, వీణకి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోతే మంచిదే. వీణ రాకుండా నేను వీణ తీగలు మోగించే ప్రయత్నం చేయకూడదు, అపధ్వనులు రాకూడదు. ధ్వని వేరు, శబ్దం వేరు. శబ్దము అంటే అర్థం ఉంటుంది అని గుర్తు, అందుకే వేదమునకు శబ్దరాశి అని పేరు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, అది శబ్దంలోకి వస్తుందంటే వేదంలోకని కదా, అర్థము కలిగినది. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అని మీనాక్షి శతకంలో మీనాక్షి స్తోత్రంలో శంకర భగవత్పాదులు ప్రతిపాదిస్తారు. శబ్దస్వరూపంగా అమ్మవారిని, ఎందుకంటే పరాపశ్యంతి మధ్యమా వైఖరి ఆవిడే, లలితా సహస్రంలో వ్యాసాదులు ప్రతిపాదించినట్టు. శబ్దము అంటే అర్థముతో కూడుకుని ఉంటుంది. శబ్దము శాస్త్ర సమన్వయమై ఉంటుంది. రెండు తగిలితే తప్ప శబ్దం రాదు, రెండు తగలాలి. రెండు తగలలేదనుకోండి శబ్దం ఉండదు. అందుకే మీరు చూడండి, చేతివేళ్లు పెట్టి మృదంగాన్ని వాయించారనుకోండి శబ్దం వస్తుంది, వైలిన్ని తీగతో రాపాడించారనుకోండి శబ్దం వస్తుంది, వీణ తీగని పెనగారనుకోండి శబ్దం వస్తుంది. నేను మాట్లాడుతున్నప్పుడు ఈ శబ్ద పీఠికలో ఉరిపిడి కలిగితే ఆ ఉరిపిడికి శబ్దం పుడుతుంది. ఎక్కడ శబ్దం పుట్టినా రెండు కర్రలు కలిపి కొట్టాననుకోండి శబ్దం వస్తుంది. శబ్దము అర్థమును ప్రతిపాదిస్తోందనుకోండి దాన్ని శబ్దము అంటారు. ఏ అర్థము లేకుండా శబ్దం వచ్చిందనుకోండి అప్పుడు ధ్వని అంటారు. పసిపిల్లలు ఉంటారు, ఉంగా అంటాడు, దానికి అర్థం ఏమిటండి అన్నారు అనుకోండి, ఏం ఉండదు. ఉన్నా నాకేం తెలియదు, ఎవరూ చెప్పలేరు. పిల్లలు, పసిపిల్లలు చేసేటటువంటి శబ్దానికి, రవానికి ఏం అర్థం ఉంటుంది? ఉండదు. అప్పుడు దాన్ని ధ్వని అంటారు. అది మంగళకరమే. పసిపిల్లవాడు ఏడ్చిన, అందుకే కొన్ని ఇంట్లో శుభ సూచనలు, అవి చూడడానికి బాగుండవు కానీ శుభ సూచనలు, వినడానికి బాగుండవు కానీ శుభ సూచనలు. ఇంట్లో సాధారణంగా దంపతులు పక్కా వేసుకున్నప్పుడు తెల్లటి దుప్పటి వేసుకోవాలి అంటారు, తెల్ల దుప్పటి వేసుకుంటారు. పెళ్ళైన కొత్తల్లో తెల్ల దుప్పటి వేసుకుని ఆ పక్క అలా శుభ్రంగా ఉంటే అందంగా ఉంటుంది, మంచిదే. కానీ ఎప్పటికీ పిల్లలు తొక్కకుండా, పిల్లల కాలిముద్రలు పడకుండా మరకలు లేని తెల్ల దుప్పటితోటే పక్క ఉండిపోయింది అనుకోండి, అది దంపతుల గుండెలకి బరువు. తెల్ల దుప్పటి అమ్మ వేస్తే పిల్లాడు దాని మీద ఎక్కి యుద్ధం చేసుకుని ఇద్దరు ఆడుకుంటుంటే వాళ్ళ కాళ్ళ మరకలన్నీ దాని మీద పడిపోతే అమ్మ వచ్చి చేతులు పట్టుకుని పిర్రల మీద 2 దెబ్బలు కొట్టి, బుద్ధిహీనులారా మీ నాన్నేమో దుప్పటి తెల్లగా ఉంటాడు, ఇలా వేస్తాను మీరు ఎక్కి తొక్కుతారని కిందకి దింపేసింది అనుకోండి. అమ్మ పడుతున్న బాధ, వాళ్ళు చేసిన అల్లరి, వాళ్ళ కేకలు, ఆ ధ్వని మంగళప్రదం కాదు. అప్పుడు ఆ ఇల్లు నిండింది, ఆ ఇల్లు సంతోషంగా ఉంది. అది లేకపోతే అందం లేదు. పసిపిల్ల ఉయ్యాలలో క్యారమని ఏడుస్తోంది అనుకోండి, ఆ ఇల్లు పండింది. ధార్మికమైనటువంటి సంతానం కొరకు కదా వివాహం చేసుకున్నది. ఆ సంతానం కలిగి ఊయలలో పాప ఏడుస్తోంది అనుకోండి, ఆ పాపని మార్చి తల్లి తండ్రి ఎత్తుకుంటున్నారు అనుకోండి, అది మంగళప్రదం, భగవదనుగ్రహం కలిగింది అని గుర్తు. అలా ఇంట పసిపాప ఏడుపు వినపడక ఎంతమంది కళ్ళంబట నీళ్లు ఎత్తుకుంటున్నారో, అది ఈశ్వరుడిచ్చిన గొప్ప వరం. కోట్లు పెడితే రమ్మంటే వస్తుందా? అది భగవంతుడిచ్చిన మహాద్భుతమైన కానుక. అవి ధ్వనులు, శబ్దములు, అర్థప్రతిపాదకములు. ఇక్కడ ద్రోణుడు అంటున్నాడు, ఆ తూర్యములు గాలి ఊది మ్రోగించాలి, అప్పుడు సుస్వరంగం అవుతాయి. అవి తమంత తాము మోగేస్తున్నాయి, అపస్వరంగం అవుతున్నాయి. అంటే ఏదో అమంగళము ఉన్నదని గుర్తు, అశుభము జరుగుతోందని గుర్తు. అంతేకాదు, ఈ గజములు మిన్నకయును మ్రొగ్గెడు, ఉత్తమ తురంగములు బాష్పజలం బగ్గలము విడుచుచున్నవి, తగ్గెడు కారణము లేక తడబడి పడగల్. ఈ గజములు, ఈ ఏనుగులున్నాయే, ఇవి నిష్కారణంగా ఇలా వాలిపోతున్నాయి కిందకి. ఏనుగంటే ఠీవిగా నిలబడుతుంది, అందులో ఏనుగులు యుద్ధం చేస్తాయి. అటువంటి ఏనుగులు వాలిపోతున్నాయి కిందకి. అలా ఏనుగులు వాలిపోతున్నాయంటే ఏదో అమంగళం. ముత్తుస్వామి దీక్షితారు వారి శరీరం విడిచిపెట్టే ముందు రాజుగారి ఏనుగు కదూ తప్పించుకుని వచ్చి శ్మశానంలోకి వెళ్ళి ఘీంకరించింది. దాని మీద చెప్పి వెంటనే కామాక్షి పరదేవతని ప్రార్థన చేసి కామాక్షి ఎంతో ఐక్యం అయిపోయారు దీక్షితారు వారు. కాబట్టి ఏనుగులు నిష్కారణంగా ఉరిగిపోతున్నాయి. ఉత్తమ తురంగములు బాష్పజలం బగ్గలము విడుచుచున్నవి, ఉత్తమ జాతి గుర్రముల యొక్క కళ్ళంబట నిష్కారణంగా నీళ్లు కారుతున్నాయి.
తగ్గెడు కారణము లేక తడబడి పడగల్. పతాకం ఎగరేస్తారు. పతాకం ఎగరేస్తే దానికి ఎంతో గౌరవం ఉంటుంది. మన జాతీయ పతాకమే ఉందనుకోండి, ఆ పతాకం వంకి ఇలా చూశారనుకోండి ఎంత ఆనందం ఇస్తుందో. కొన్నింటితో మన అనుబంధం ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎప్పుడైనా ఆ జాతీయ పతాకం కనపడింది అనుకోండి, ఏమిటో ఎంత సంతోషంగా ఉంటుందో. ఓ, ఇది నా జాతి జెండా అని. అలా వెళ్ళిపోతున్నారనుకోండి రైల్లో, చాలా దూరం వెళ్ళి 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 విసిగెత్తిపోతుంటే ఎక్కడో రైలు పట్టాల పక్కన భారత ఆహార సంస్థ గోదాములు అని కనపడ్డాయనుకోండి, అది ఏ ఊరో అవి ఎక్కడ గోదాముసో ఏమిటో ఏం తెలీదు, కానీ భారత ఆహార సంస్థ గోదాములు అని కనపడగానే వెళ్ళిపోయే వరకు అలా చూసి, ఇందులో రైలు పట్టాలున్నాయా, రైలు పట్టాలు లేవా, ఇది ఏ ఊరండి అని అడిగి ఓ ఆనందం. ఆ కంకులు చూసేటప్పటికి, ఆ గుర్తు చూసేటప్పటికి, ఆ ఫలకం చూసేటప్పటికి, ఆ గోదాములు చూసేటప్పటికి ఏదో సంతోషం. ఇవాళ నిన్న 35 ఏళ్ల నుంచి అన్నం పెట్టిన సంస్థ అనుబంధం ఉండదు. కాబట్టి మనిషికి ఒక ఆనందం ఉంటుంది. ఆ పతాకం నిష్కారణంగా ఇలా కిందికి దిగకూడదు. అందుకే కదా మహాత్ములు వెళ్ళిపోయారనుకోండి, దేశనాయకులు పతాకాన్ని అవనతం చేస్తారు, మధ్యలోకి దింపేస్తారు. ఆ పతాకం దిగిపోకూడదు ఎప్పుడూ కూడా. దేని పట్ల ఉండవలసిన గౌరవం దాని పట్ల ఉండాలి. చక్కగా అది ఎగురుతూ ఉండాలి. అది ఎగురుతుంటే అందం. ద్రోణుడు ఎంత సునిశ్చిత ప్రజ్ఞాశాలో, ఎంత జాగ్రత్తగా కనిపెట్టాడో చూడండి శకునముల వంక. ఆయన అన్నాడు, తగ్గెడు కారణము లేక తడబడి పడగల్. ఏ కారణం లేదు. పోనీ ఏదో పెద్ద గాలి వచ్చిందండి, పతాకాలు కొద్దిగా కిందకి దిగే అందామా, ఏమీ లేదు. ఏమీ లేకుండా పతాకం కిందకి జారిపోతోంది. అలా జారుతోంది అంటే ఏదో అమంగళం. పెను యుద్ధం జరుగుతుంది, మామూలు యుద్ధం కాదు. మనమేమనుకుంటున్నాం, అందరూ వెళ్ళిపోయారనుకుంటున్నాం, ఇక్కడ ఎవరు లేరనుకుంటున్నాం, కానీ ఎవరో వస్తున్నాడు. భయంకర యుద్ధం జరుగుతుంది. కాబట్టి దుశ్శకునములు కనపడుతున్నాయి. పతాకం జారింది. పతాకం యొక్క అన్న మాట నేను ఎత్తినప్పుడు ఒక మాట చెప్పవలసి ఉంటుంది. దేశ పౌరులందరికీ పతాకం మీద గౌరవం ఉంటుంది. కానీ కొన్ని మాటలు విన్నప్పుడండి నిజంగా కన్నుల వెంట బాష్పధారలు వస్తాయి. నేను ఎక్కడో చదివా, ఒక గొప్ప అధికారి, సైన్యంలో పనిచేసే వ్యక్తి తన కుటుంబం దగ్గర వీడ్కోలు తీసుకుంటున్నాడు. దేశంలో యుద్ధ సూచనలు కనపడుతున్నాయి. సెలవు రద్దు చేశాను, వెనక్కి వచ్చేయమన్నారు. ఆయన వెళ్ళిపోతున్నాడు. అది నేను ఉద్యోగం చేసినట్టు ఉండదు కదూ. నేను పొద్దున్న వెడితే సాయంకాలం ఇంటికి వస్తా. యుద్ధానికి వెడితే మళ్ళీ వస్తాడని నమ్మకం ఉంటుందా? ఆ భార్యకి వీడ్కోలు పలికి పిల్లల్ని ముద్దు పెట్టుకుని బయలుదేరుతున్నాడు. బయలుదేరుతూ వెనక్కి తిరిగి అన్నాడు, వస్తే దేశ పతాకాన్ని ఎగరేసి వస్తా, కాకుంటే దేశ పతాకంలో చుట్టబడి వస్తా. పతాకం మీద అంత గౌరవం. వాళ్ళ వల్ల కదండి ఇంత క్షేమంగా ఇంత సంతోషంగా అన్నం తింటున్నాం. ఆ హనుమంతప్ప ఆ మధ్యకాలంలో దినపత్రికల్లో ఆయన దేశభక్తి, ఆయన పోరాటం చేసిన తీరు యావత్ భారతదేశం నివాళి ఘటించింది కదా మహానుభావులకి. ఆ సియాచిన్ లాంటి ప్రాంతాలలో నిలబడతారు. వాళ్ళు పడే కష్టంలో మనం పడే కష్టం ఏ పాటి నిజంగా మన ఉద్యోగాలు. వాళ్ళది ఈ కష్టం అంటే. పతాకం అన్న మాట పట్ల అంత గౌరవం ఉంటుంది. ఒకప్పుడు జనరల్ మానిక్ షా పేరు మీరు వినుంటారు. జనరల్ మానిక్ షా ఒకప్పుడు ఒక మాట చెప్పారు, ఈ దేశంలో ఎవడైనా మృత్యువు వలన భయం లేదు నాకు అంటే అబద్ధం చెప్తున్నాడంటారు. నాకు మృత్యువు వలన భయం లేదు అని చెప్పగలిగిన వాళ్ళు ఇద్దరే ఉన్నారు. ఒకడు అబద్ధం చెప్పేవాడు, ఎందుకంటే మృత్యువు వలన భయం లేనివాడు లేడు. రెండు, మృత్యువు వలన భయం లేదు అని నిజం చెప్పేవాడు ఒకడున్నాడు. వాడు గూర్ఖా రెజిమెంట్ను ఉద్దేశించి ప్రసంగిస్తూ చెప్పాడు. ఆయన అంత గొప్పగా యుద్ధం చేస్తారట. గూర్ఖా రెజిమెంట్స్ అంటే అంత గొప్ప యుద్ధం చేస్తారట వాళ్ళు. జనరల్ మానిక్ షా అంతటి వాడు చెప్పిన మాట. ఒక సేనానాయకుడు చెప్పుకున్నాడు, భారత సైన్యానికి సంబంధించిన ఒక అధికారి, భారతదేశపు జాతీయ పతాకం దేశంలో ఎక్కడ ఎగిరినా ఎందుకు ఎగురుతోందో తెలుసా? గాలికి ఎగురుతోందని మీరు అనుకుంటున్నారా? ఈ దేశం కోసం పోరాడి 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 ఊపిరి విడిచిపెడుతున్నటువంటి సైనికుల యొక్క ఆఖరి ఊపిరి చేత ఎగురుతూనే ఉంది. అది పతాకం అంటే. దానికి శాల్యూట్ చేస్తూ చచ్చిపోతారు.
దాని కోసం జల్లెడ కొట్టినట్టు తూటాలతో దెబ్బలు తింటారు. పతాకమునకు అంత గౌరవం. మన పిల్లలకి మనం నేర్పాలి జాతీయ పతాకం పట్ల భక్తి, జాతీయ పతాకం కనపడితే పొందవలసినటువంటి ప్రేమ, నీ సంస్థ పట్ల నీకుండవలసిన గౌరవం, నీకుండవలసిన ప్రేమ, నీకుండవలసిన పొంగు, నీదన్న భావన లేనినాడు ఆ జీవితం ఎప్పుడూ నేను నా పెళ్ళం నా పిల్లలే ఎన్నాళ్ళు అలా బ్రతికేస్తావు. రవీంద్రనాథ్ ఠాగూర్ అందుకే గీతాంజలిలో చెప్తాడు, వేర్ ద వరల్డ్ ఈజ్ వేర్ ద head is held high without fear and where the world has not been broken up into fragments by narrow domestic walls, to thee my country lift it అని ఎక్కడ దేశము సంకుచితమైన భావనల చేత అడ్డుగోడల చేత చిన్నాభిన్నము కాదో ఆ స్థితికి నా జాతి నెత్తమని ప్రార్థన చేశాడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. అంటే పతాకం అన్నదానికి అంత గౌరవం. ద్రోణాచార్యుల వారు పతాకముల వంక అలా చూశాడు. ఏమి మహానుభావుడండి. దాన్ని బట్టి శకునం చెప్పాడు. అందుకు నేనన్నది అనుష్ఠాన బలం, అది మనిషిని అలా బుద్ధి ప్రచోదనం చేస్తుంది. కాబట్టి ఆయన ఒక మాట అంటూ, తగ్గెడు కారణము లేక తడబడి పడగల్, అదిగో నిష్కారణంగా పతాకములు కిందకి దిగాయి. అంటే ఏదో అమంగళకరం, పెద్ద యుద్ధం జరుగుతుంది, మనకి ఓటమి సంభవిస్తుందనడానికి ఇది ఒక నిదర్శనం. దగ్ధములైనట్టుల సంయగ్ధైర్యములెడలే మండే ఆయుధ చయముల్ దిగ్ధూమం బెసగే అసందిగ్ధము మన కాజీయగుట దీనికి తగగన్. ఆయన అంటున్నాడు, చూడండి మన అందరి యొక్క ధైర్యం ఏదో ఒక్కసారి దగ్ధమైపోయినట్టు కాలిపోయినట్టుగా పోయింది. ఏమిటో అకస్మాత్తుగా నీరసం వచ్చింది అందరికీ, ఏదో బిగుడు బయలుదేరింది అందరికీ. అందరి ధైర్యం దగ్ధమైంది ఒక్కసారి. నిష్కారణంగా ఆయుధములు మండాయి, కాలే. ఆయుధశాల కాలింది, ఆయుధములు కాలే. ఏదో తగినంత సూర్యుని యొక్క వేడో అగ్గినో కారణమో లేదు, నిష్కారణంగా కాలే. దిగ్ధూమం బెసగే, దిక్కులన్నీ కూడా ధూమంతో పొగలు ఆవరించిపోయి. అసందిగ్ధము మన కాజీయకుట దీనికి తగగన్. తప్పకుండా భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఎవ్వరూ లేరు, ఎవ్వరూ లేరు, ఎవ్వరూ లేరు లోపల విరాట నగరంలోని. మీరు అనుకుంటున్నారు ఎవరో ఉన్నాడు వస్తాడు. ఎప్పుడు చెప్పేశాడు? అర్జునుడు వస్తున్నాడని తెలిసి కాదు, శకునాన్ని బట్టి చెప్తున్నాడు ద్రోణుడు. అది ద్రోణ ప్రజ్ఞ అంటే, అది ఆచార్య స్థాయి అంటే, అది గురువు అంటే. అటువంటి గురువులు పుట్టిన గడ్డ ఈ దేశం. కాబట్టి మొనలొరుపుగా తీర్చికొనుడు తన తన వాహనముల ఆయుధములెల్ల జనంబును ననువు చేసికొనుడు ఓపినయంతయు కాచికొనుడు బెదరక పశులను. ఎంత గొప్పగా మాట్లాడతాడో, ఎంత గొప్ప దిశానిర్దేశం చేస్తాడో. వెంటనే సైన్యాధిపతులందరినీ కూడా సమాయుక్తం చేస్తున్నాడు. మీ అందరూ కూడా నేర్పరితనాన్ని కూడదీసి సైన్యాన్ని సమకూర్చుకోండి, వ్యూహాన్ని రచించుకుని దగ్గరికి తీయండి. మీ ఆయుధములు, మీ వాహనములు అన్నింటినీ కూడా సిద్ధంగా ఉంచుకోండి. ఎవరూ లేరులే అని నిర్లక్ష్యంగా ఉండకండి. ఎందుకంటే ఎవరో వస్తాడు. ఈ శకునములను బట్టి వాడు రావడం మామూలుగా ఉండదు. వాడు మెరుపు కన్నా వేగంగా వస్తాడు. వాడు వస్తున్నప్పుడు మనం కాదు, భూమి అంతా కూడా తలబడిపోతుంది. అంత గొప్పగా వస్తాడు ఎవరో మహావీరుడు. దేన్ని బట్టి చెప్పాడు? అర్జునుడు వస్తాడని ద్రోణుడికి అప్పటికి తెలియదు. శకునములను బట్టి చెప్తున్నాడు. అప్పుడు మీకు వాహనం ఎక్కడానికి సమయం ఉండదు. అప్పుడు మీకు ఇంకా వింటినారి సారించడానికి సమయం ఉండదు. అప్పుడు మీరు యుద్ధం చేయడానికి మానసికంగా సిద్ధపడడానికి సమయం ఉండదు. ఈ లోపల చంపేస్తాడు కొన్ని వేల మందిని. కాబట్టి మీరు సిద్ధం అయిపోండి. శకునుల్ని బట్టి తెలుస్తోంది అలా అటువంటి వాడెవరో వస్తున్నాడని. శత్రువుల వైపు నుంచి. నమ్ముతాడా దుర్యోధనుడు? అక్కడే ఉంటాడు, పేరుకి గురువు గారు అంటాడు. లోకంలో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి వాడెవడో నమ్మడని ఎందుకు బాధపడతావు? నమ్మగలిగిన ప్రజ్ఞ నీకుంటే, రామాయణ భారత భాగవతాల మీద నీకు ఆ విశ్వాసం ఉంటే విశ్వసించి బ్రతికి చాలు. కాబట్టి మీ అందరూ కూడా బాగా చైతన్యవంతంగా ఉండి ఈ పశువుల్ని, అంటే ఈ ఆవులు మళ్ళీ ఆ వచ్చినటువంటి వీరుడు వెనక్కి తీసుకుని వెళ్ళిపోకుండా చాలా జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిక చేశాడు. హెచ్చరిక చేసి ఆయన అనుమానాస్పదుడై ఎవరు వస్తాడు, ఎవరు యుద్ధం చేస్తాడు అని అనుమానపడుతున్నాడు. ఈ లోపుల
ఉత్తర కుమారుడు దిగిపోవడం, ఆ అర్జునుడు వెంబడించడం, బృహన్నల వేషంలో ఉన్నాడుగా. కానీ అక్కడి సైన్యానికి అనుమానం వచ్చింది. ఇతనెవరో చూడడానికి పేడివాళ్లే ఉన్నాడు, కానీ అతని శరీరం చూసినా భుజములు చూసినా ఉత్తమ క్షత్రియుడులా ఏదో గౌరవం కలిగేటట్టుగా కనపడుతున్నాడు. గుర్తుపట్టడం అంత తేలిక కాదు బృహన్నలగా, కానీ తేజస్సలా ఉంది. నిప్పు రవ్వైతే మాత్రం చాలదండి కాల్చేయడానికి, మంట అయిపోవడానికి అని అనుమానపడుతున్నారు. ఈలోగా ఉత్తర కుమారుణ్ణి తీసుకుని వెళ్ళాడు. శమీవృక్షం నుంచి గాంధీవాన్ని దింపాడు. గాంధీవం మీద పద్మాలు చెక్కబడి ఉంటాయి, పద్మములు చెక్కబడి ఉంటుంది. ఆ గాంధీవాన్ని చేతబట్టుకున్నాడు. చేతబట్టుకుని ఒక్కసారి అగ్నిహోత్రుడికి నమస్కారం చేశాడు. నమస్కరించగానే కపిధ్వజాన్ని పంపించాడు. ఆ కపిధ్వజం వచ్చింది. పిలిచాడు ఉత్తర కుమారుణ్ణి, నీ సింహధ్వజాన్ని తీసి జమ్మి చెట్టు కింద పెట్టు. జమ్మి చెట్టు సాక్షాత్ అమ్మవారి స్వరూపం, పరమ పవిత్రం, అగ్ని నిధి అంటారు. అందుకే జమ్మి చెట్టు కనపడితే ప్రదక్షిణం చేస్తారు. జమ్మి చెట్టు కింద కూర్చుని పారాయణ చేసినంత ఫలితం. అందుకే కదా శారదా నవరాత్రులు విజయదశమి నాడు మనందరం శమీవృక్షం కిందకి వెళ్ళి శ్లోకం రాసి పెడుతూ ఉంటాం. అంత గొప్పది. కాబట్టి జమ్మి చెట్టు కింద పెట్టు. ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది పెట్టకూడదు. అసలు అలా పెట్టే వాళ్ళకి ఇవ్వకూడదు. ఓ కప్పు కాఫీ తాగుతున్నారు అనుకోండి, ఆ కప్పు కాఫీ తాగేసిన తర్వాత మీరు ఎక్కడ పెడతారు అన్నదాన్ని బట్టి మీ సంస్కృతి తెలుస్తుంది. ఎందుకో తెలుసా? నేనేదో తక్కువగా అన్నానని మీరు అనుకోకండి. మీరు ఎంగిలి చేసేసినటువంటి ఒక పాత్ర పరమ గౌరవప్రదమైన విషయములు ఉండే చోట పెట్టకూడదు. అది కిందో ఎక్కడో పెట్టేయాలి. లేకపోతే మీరు ఎంగిలితా చేసినటువంటిది పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం, ఎన్నో నిర్ణయాలు జరిగేటటువంటి ప్రదేశంలో ఉంచకుండా ఉండడం నీ సభ్యత, నీ గౌరవం. అది నీకు ఆ పతాకం మీద ఉన్నటువంటి గౌరవం. అలా ప్రవర్తించాలి. అదే నడవడిని తెలియచేస్తుంది. లేకపోతే ఎవరో పట్టుకొచ్చి భగవద్గీత ఇస్తే వెంటనే ఆ పుస్తకాన్ని ఎంగిలి చేసి అప్పటి వరకు తాగిన పాత్ర అక్కడ పెట్టి భగవద్గీత ఇలా పుచ్చుకుని అది కూడా అక్కడ పెట్టారనుకోండి, ఇచ్చిన వాడు ఏడవాలి ఎందుకు ఇచ్చారని. అది పరమ గౌరవప్రదమైన విషయం. ఆ గౌరవప్రదమైన విషయాన్ని గౌరవప్రదంగానే ఉంచాలి, దాని గౌరవాన్ని నిలబెట్టాలి. అది మర్యాద. మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎంత మర్యాదగా ప్రవర్తిస్తారు అన్నదాన్ని బట్టి మీరు లోచూపు ఎలా ఉంది, ఎలా చూస్తారన్నది ఆవిష్కృతం అవుతూ ఉంటుంది. కాబట్టి ఆయన ఆ పద్మములతో కూడిన ధనస్సు పట్టుకుని ఆ కపిధ్వజం అగ్నిహోత్రుడు పంపించాడు. మరి సింహధ్వజం ఉత్తర కుమారుడిది తీసి ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకూడదు దాన్ని. ఆ ధ్వజం ఇప్పుడే కదా చెప్పాను మీకు, ఆ పతాకానికి అంత గౌరవం. జమ్మి చెట్టు కింద పెట్టించాడు. మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుందాం ఇక్కడ పెట్టి కపిధ్వజాన్ని కట్టాడు. ఆ కపిధ్వజాన్ని అనేకమైనటువంటి భూతగణములు ఆవహించి ఉంటాయి. ఆయన ప్రార్థన చేయగానే చేతిలోకి దేవదత్తము అనబడేటటువంటి ఒక గొప్ప శంఖం వచ్చింది. ఇప్పుడు అది పట్టుకుని అర్జునుడు రథమెక్కి వస్తున్నాడు. వస్తుంటే చూశాడు, ఇంత వేగంగా ఎవరో వీరుడు వస్తున్నాడే. అనుమానం వచ్చింది ద్రోణాచార్యుల వారికి. ఎవరొస్తారు? ఇటు భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు, దుర్యోధనుడు ఉన్నాడు. ఇన్ని వేల మందితో కూడుకున్న సైన్యం ఉంది. ఒక్కడొస్తాడా యుద్ధానికి? అర్జునుడే రావాలి. అయితే చాలా రోజులైంది చూద్దాం అనుకోలేదు, భయపడ్డాడు. అది ప్రేమ, అది గురువు యొక్క వాత్సల్యం. వెంటనే భీష్ముడి వంక తిరిగాడు. వాళ్ళిద్దరి అనుబంధం పెద్ద అయిన కదూ. తిరిగి వెరవరిగాక వీడు కురువీరులకున్ పొడసూపు వాడే అచ్చిరు ఒక మ్రాని పేరనిటనే చేరగ వచ్చుచున్నవాడు అహంకరణము కాని ఉండొకటి కానడు మూర్తి విశేషమారయం సురపతి ఎట్ల వీని మది చొప్పది ఎట్లు ఎరుంగనయ్యడు. అసలు ఆ గురువు యొక్క ప్రేమకి, ఆ గురువు వాత్సల్యానికి ఏ హద్దు చెప్తారు? భీష్ముడి వంక తిరిగి అన్నాడు, వెరవరిగాక వీడు కురువీరులకు పొడచూపువాడే. వీడికి ఉపాయం తెలీదు. వీడు ఇంతమంది కురువీరులుండగా యుద్ధానికి వచ్చేస్తున్నాడే. అచ్చరు, చాలా ఆశ్చర్యం. ఒక మ్రాని పేరనిట చేరగా వచ్చుచున్నవాడు, ఓ చెట్టు పేరు వాడు వస్తున్నాడు. ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి. ఎందుకని?
అర్జునుడే వస్తున్నాడు అన్నారనుకోండి, వీళ్ళందరూ బాగా సిద్ధపడిపోతారు. అందుకని అలా అనేస్తే ఒకవేళ అజ్ఞాతవాసం భంగం అయిపోతుందేమో, ఏమైనా మారువేషంలో వస్తున్నాడా అర్జునుడు తప్ప ఇంకొకటి ఇంత ధైర్యంగా రాగలరా? తన ప్రియ శిష్యుడు వస్తున్నాడు కానీ పైకి చెప్పేస్తే భయం. ఆ శిష్యుడి మీద ప్రేమ, కొడుకు మీద కన్నా ఎక్కువ ప్రేమ. ఏమి వాత్సల్యం అండి! ఆ చెట్టు పేరు వాడు వచ్చేస్తున్నాడేమిటి అన్నాడు భీష్ముడి వంక చూసి. చెట్టు పేరు వాడేమిటి అంటే, తెల్లమద్ది చెట్టుకి అర్జున వృక్షం అని ఒక పేరు. అర్జునుడు తెల్లగా ఉంటాడు, అందుకే ఇప్పటికీ శ్రీశైలంలో స్థల వృక్షం తెల్లమద్ది చెట్టు, అర్జున వృక్షం అంటారు. ఆ చెట్టు పేరు వాడు వచ్చేస్తున్నాడేమిటి అన్నాడు. అంటే ఒక్క భీష్ముడికి అర్థం అవుతుంది, ఎవరికి అర్థం కాదు. ఎంత చమత్కారంగా మాట్లాడితే, ఒక మ్రాని పేరనిట సేరగా వచ్చుచున్నవాడు చెట్టు పేరు వాడు వచ్చేస్తున్నాడు. అహంకరణము కాని ఉండొకటి కానడు. అహంకారం, నాకు ఇంత విలువిద్యుందని అహంకారంతో వచ్చేస్తున్నాడు. ఆలోచించుకోవట్లా. అజ్ఞాతవాసం భంగం అయిపోదు, మళ్ళీ పోవద్దు అరణ్యవాసానికి, అజ్ఞాతవాసానికి. ఎంతసేపు నా దగ్గర విలువిద్యుంది అని తొందరపడిపోయాడు. గోవుల్ని కాపాడాలని వచ్చేస్తున్నాడు. చెట్టు పేరు వాడు వచ్చేస్తున్నాడు అంటారా? భీష్ముడి వంక తిరిగి అని, మూర్తి విశేషమారయం సురపతి అట్లా దూరం నుంచి చూస్తుంటే ఇంద్రుడిలా ఉన్నాడు. అంటే ఏమిటి అర్థం? భీష్ముడితో చెప్తున్నది, ఇంద్రసుతుడు అర్జునుడే. కొడుకుని తండ్రి కనిపెట్టినట్టే కనిపెట్టేస్తాడు గురువు. ఆ వాత్సల్యం అటువంటిది, ఆ ప్రేమ అటువంటిది. ఏమి గురువులండి, ఏమి దేశం, ఏమి గురు శిష్య సంపద, ఏమి వాత్సల్యం నిజంగా. వీని మది చొప్పది ఎట్లు ఎరుంగనయ్యడు. అసలు వీడి మనసు తీరి ఏమిటో ఎలా తెలుస్తుంది అన్నాడు. అనగానే భీష్ముడు ద్రోణుడు ఏది మాట్లాడుకుంటున్నా దుర్యోధనుడికి అనుమానమే. ఎందుకంటే ఇద్దరూ పెద్దవాళ్ళు, ఇద్దరూ ధర్మాత్మలు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే ఏదో ఉంటుంది. అందుకని వాడు చెవి పెట్టి వింటాడు, పక్కనే ఉన్నాడు. కానీ వాళ్ళ ధర్మజ్ఞత ఎక్కడుందంటే, వీడెంతటి వాడు అని లెక్క పెట్టకుండా వాళ్ళిద్దరు మాట్లాడుకోవచ్చు. ఏం చేస్తాడండి భీష్మద్రోణులు దుర్యోధనుడు? ఏం చేయగలడు? వాళ్ళ ధైర్యం చూసుకుని యుద్ధానికి వెళ్తున్నాడు. వాళ్లే తిరగబడితే అడవులకు పోవాలి వాడు. కానీ వాళ్ళ గొప్పతనం ఎక్కడుందో తెలుసా? అంత శక్తివంతులయ్యుండి ధర్మానికి కట్టుబడతారు. ఎంతైనా దుర్యోధనుడు రాజు కదా, ఎంత పిల్లవాడైనా, ఎంత భీష్ముడైనా తాను కూడా అటే తిరిగి చెట్టు పేరు వాడే అని ఏమైనా మాట్లాడాడు అనుకోండి, ఏమిటి మాట్లాడుకుంటున్నారు అని అడిగితే అబద్ధాలు అనాలి. అందుకే ఇప్పుడు ద్రోణుడి వంక తిరిగి చెప్పలా, రాజు వంక తిరిగి జవాబు చెప్పాడు. అడిగాడు దుర్యోధనుడు? అడగల. అడగకపోయినా దుర్యోధనుడి వంక తిరిగి జవాబు చెప్తున్నాడు. ఎందుకని? దుర్యోధనుడికి చాలా గౌరవం ఇచ్చినట్టు మహారాజుతోనే మాట్లాడుతున్నాడు. వాడు అనుమానపడడానికి వీల్లేదు. కానీ జవాబు ఎవరికి వెళ్ళాలి? ద్రోణుడికి వెళ్ళాలి. వస్తున్నవాడు చెట్టు పేరు వాడే అన్నాడు అనుకోండి, చెట్టు పేరు వాడే పసిగట్లేని అమాయకుడు దుర్యోధనుడు, వచ్చేస్తున్నాడు అర్జునుడు అంటాడా? అండా. అర్థం ద్రోణుడు కావాలి. కానీ ఏ అర్థం కాకుండా దుర్యోధనుడికి ఉంటే ఏమిటది అని మళ్ళీ అడుగుతాడా? అడగడా? అందుకని దుర్యోధనుడికి అర్థం అవ్వాలి, దుర్యోధనుడికి ఒకలా అర్థం అవ్వాలి, ద్రోణుడికి ఒకలా అర్థం అవ్వాలి. కానీ పద్యం అదే కావాలి. అప్పటికప్పుడు మాట్లాడాడు, అది ఆయన గొప్పతనం. అమ్మో, ఏమి ప్రజ్ఞాశాలు రండి మహానుభావులు. ఆ ధర్మనిష్ట. అయ్యో పిల్లవాడు దెబ్బ తినకూడదు, ధర్మం వలన ప్రేమ. ఆయన అన్నాడు, తలపగ రిపులకు ఇమ్మగు కొలది గడచి వచ్చితిమి, అకుంఠిత మహాబలము నిరపదరియయ్యను, చెలింపవలదింక మనకు శత్రువుల వలనన్. ఎంత గొప్ప మాట చెప్పాడంటే, దుర్యోధనుడి వంక తిరిగాడు కదూ, తలపగ రిపులకు ఇమ్మగు కొలది గడచి వచ్చితిమి. ఆయన అన్నాడు, శత్రువులకు అనుకూలమైనటువంటి చోటు దాటి వచ్చేసాం మనం అని దుర్యోధనుడితో అంటున్నాడు. శత్రువులకు అనుకూలమైనటువంటి చోటు దాటి వచ్చేసాం అన్న మాటకు అర్థం ఏమిటి? నిజంగా పాండవులు ఇక్కడ ఉండుంటే, నిజంగా సైన్యం ఏదైనా ఉండుంటే ఈ పాటికి వచ్చేయాలి, యుద్ధానికి బయట పడిపోవాలి. ఎందుకంటే పొలిమేరలకు వచ్చేసాం, గోవులన్నింటినీ తరలించేస్తున్నాం. ఎవరో వచ్చినట్టు కనపట్టల్లా, ఎవరో ఒకడు వస్తున్నాడంతే. కాబట్టి మనం శత్రువులకు అనుకూలమైన చోటు దాటేశాం. శత్రుపురంలో లేంగా పొలిమేరలకు వచ్చేసాంగా, అందుకని శత్రువులకు అనుకూలమైన చోటు దాటేశాం. అకుంఠిత మహాబలము నిరపదరియయ్యను. కానీ ఎవరో ఒక్కడొస్తున్నాడు, ఏదో ధైర్యంతో వస్తున్నాడు. ఎంత చిన్న నిప్పు నిరిసైనా నీళ్లు పోసేయవలసిందే. మన బాహుబలాన్ని చూపించి మట్టు పెట్టేద్దాం.
కాబట్టి చిలింపవలదింక మనకు శత్రుల వలనన్, మనం శత్రువుల వలన భయపడవలసిన అవసరం మనకేం లేదు అని రాజు వంక తిరిగి చెప్పాడు దుర్యోధనుడి వంక. ద్రోణుడికి ఏమని అర్థం అవుతోంది అది అంటే అదే సమయంలో ఇలా తిరిగాడు అది చెప్పి ద్రోణుడు అన్నాడు. అర్థమైంది. ఏమిటి అర్థం ద్రోణుడికి అంటే తలపగ రిపులకు ఇమ్మకు కొలది గడిచి వచ్చితిమి, శత్రువులకు అనుకూలమైనటువంటి చోటు దాటాం. చోటు అంటే హద్దు. అజ్ఞాతవాస కాలం అయిపోయింది, దాటేశారు. దాటారు పాండవులు. అజ్ఞాతవాసం అరణ్యవాసం పూర్తి చేసేశారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు శత్రువులకు అనుకూలమైన కాలం అంటే ఈ కౌరవులకు అనుకూలమైన కాలం దాటిపోయింది. ఇంకా వాళ్ళు విజృంభిస్తారు. ద్రోణుడికి అర్థమవుతారు. అకుంఠిత మహాబలము నెరపదరియయ్యను. ఇప్పుడు గొప్ప భుజబలాన్ని చూపించవలసిన సమయం వచ్చింది. అజ్ఞాతవాసం అయిపోయింది కాబట్టి అర్జునుడే వస్తున్నాడు. బాహుబలాన్ని చూపించడానికి బయలుదేరి వచ్చేస్తున్నాడు. మీకేం అనుమానం లేదు ద్రోణాచార్య. చిలింపవలదింక మనకు శత్రుల వలనన్. పాండవులకు శత్రువులు కౌరవులు. ఇక వీళ్ళు వాళ్ళని ఏదో చేస్తారని మీరేం బెంగపెట్టుకోక్కర్లా. ఇక వాళ్ళు చూడడానికి ఏం రారు, కురుక్షేత్రంలోనే కలుసుకుంటారు. ధర్మయుద్ధంలో వీళ్ళు మడిసిపోతారు, వాళ్ళకి పట్టాభిషేకం అయిపోతుంది. కాబట్టి ఈ శత్రువుల వలన మీరు బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు. రాజుకు ఒకలా అర్థమైంది, ద్రోణుడికి ఒకలా అర్థమైంది. ఏకకాలంలో ధర్మం తప్పకుండా రాజుతో మాట్లాడాడు. ఇటు తిరిగేటప్పటికీ ద్రోణుడికి అర్థమైంది. ద్రోణుడు ఏం చేయాలి? ద్రోణుడు అది విని ఓ అని ఊరుకోవాలి కదా. కానీ నిజానికి ఏం చేయాలి? సమయోచిత ప్రజ్ఞ అంటే భీష్ముడు బయటపడ్డా? బయటపడలేదుగా. బయటపడకుండా ఊరుకోవాలి. ఏదో లెక్క కట్టుకున్నాడు, కానీ అప్పటి వరకు లెక్కలో మాత్రం బయటికి చూస్తే, ఎందుకంటే అధిక మాసాలు వదిలేశారు వాళ్ళు, అవలేదు అజ్ఞాతవాసం. అయిపోయింది అజ్ఞాతవాసం నిజానికి. ఎందుకని? అధిక మాసాలు లెక్క పెట్టి చూస్తే. అది భీష్ముడు ఒక్కడే లెక్క పెట్టాడు, మిగిలిన వాళ్ళు లెక్క పెట్టలే. అందుకని అవలేదనుకుంటున్నాడు దుర్యోధనుడు. కాబట్టి ఇప్పుడు ఈ మీమాంస రాకుండా కాసేపు ద్రోణుడు ఆగాలి కదా. ఆగలేదు. వస్తున్నవాడు పార్థుడే. మీరన్నట్టుగా చెట్టు పేరువాడే వచ్చేస్తున్నాడు. అయిపోయింది అరణ్యవాసం అజ్ఞాతవాస సమయం, దాటిపోయారు వాళ్ళు. ఎలా అవుతుంది అని అడగలేదు. ఇంకా భీష్ముడు చెప్పాడంటే అందులో తిరిగే ఉంది. ఆనందం ఆపుకోలేకపోయాడు. ఇప్పుడు కూడా రహస్యంగా ఉండాలి కదా, కానీ ఉండలేదు. ఆనందం ఆపుకోలేక సింగంబాకటితో గుహాంతరమునం చెట్పాటుమయ్యుండి మాతంగ స్ఫూర్జిత యూధ దర్శన సముద్రక్రోధమై వచ్చునూజన్ కాంతార నివాస ఖిన్నమతి అస్మత్ సేనపై వీడే వచ్చన్ కుంతీసుత మధ్యముండు సమరస్తేమాభిరమకృతి. ఎంత ఆనందపడిపోయాడు, ఎంత ఆనందమో, ఎంత గట్టిగా చెప్పేశాడు. అందరూ వింటుండగా చెప్పేశాడు. ఎలా? అవును అర్జునుడు వచ్చేస్తున్నాడు అనలేదు. ఆ ఆనందం పరవశం పొందేసి రెండు చిత్తులు ఎత్తేసి సింగం బాకటితో గుహాంతరమునం చెట్పాటుమయ్యుండి. సింహం చాలా కాలం ఆకలితో గుహలో ఉండిపోయి, ఆ గురు శిష్య సంబంధమా గురువుగారి ఆనందం తలుచుకుంటే నాకే తడబాటు వస్తుంది. సింహం ఆకలితో చాలా కాలం అరణ్యంలో ఉండిపోయింది. అంత కష్టంలో ఉండిపోయిన సింహం బయటికి రాలేక అలా చూస్తోంది. అలా చూస్తూ ఉండగా సింహం వాకటితో గుహాంతరమునం చెట్పాటుమయ్యుండి మాతంగ స్ఫూర్జిత యూధ దర్శన సముద్రక్రోధమై వచ్చునోజన్. తర్వాత స్వస్థత పొందింది. ఇప్పుడు దానికి అవకాశం వచ్చింది. దాని ముందు నుంచి ఏనుగులు ఎడుతూ కనపడ్డాయి. ఇప్పుడు ఎలా ఉంటుందా సింహం? ఊరుకుంటుందా? ఇంతకు ముందు ఊరుకుంది. దానికి ఏదో కష్టం వచ్చింది, అందుకని బయటికి రాలా, గుహలో ఉండిపోయింది. ఇప్పుడు దానికి బయటకు వచ్చే అవకాశం వచ్చింది. ఏనుగులు కనబడ్డాయి. అంటే ఎవరు? దుర్యోధనాదులు కనబడుతున్నారు. కాబట్టి ఉత్సు నూజన్ కాంతార నివాస ఖిన్నమతి. ఇంతకాలం అరణ్యవాసం చేసి దగ్ధమానమైన హృదయంతో అవమానం భరించి ధర్మం కోసం సహనం పాటించిన నా శిష్యుడు ఉన్నాడే అర్జునుడు, ఆయన అస్మత్ సేనపై వీడే వచ్చేస్తున్నాడు అర్జునుడు ఈ సేన మీదకి. ఎవరు? కుంతీసుత మధ్యముండు సమరస్తేమాభిరామాకృతిన్. స్థిరమైనటువంటి మనస్సుతో పరమానందంతో ఇన్నాళ్ళకి దొరికారా అని వస్తున్నాడు. నేను చెప్పినది కరెక్ట్, నేను చెప్పిన శకునాలున్నాయే అవన్నీ సత్యం. వస్తున్నవాడు అర్జునుడే. కుంతీసుత మధ్యముండు. ఎలా అన్వయం? కుంతీసుత మధ్యముండు అంటే కుంతీదేవికి నిజానికి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, మధ్యలో వాడు భీముడు. మరి అర్జునుడు ఎలా అవుతాడు కుంతీసుత మధ్యముండు అంటే? నిజానికి కుంతీదేవికి ముగ్గురే కొడుకులైనా ఆమె
మాద్రి యొక్క కుమారులు ఇద్దరినీ కూడా తన కొడుకుల్లా చూసింది, కానీ నా కొడుకులు కారన్న భావన ఆమె ఎన్నడూ పొందలేదు. కుంతీదేవి గౌరవాన్ని కూడా ఆవిష్కరించాడు ద్రోణుడు. కాబట్టి కుంతికి 5 కొడుకులే. 5 కొడుకులైనప్పుడు ధర్మరాజు, భీముడు, ఇటు నకులుడు, సహదేవుడు వదిలిపెడితే మధ్యలో వాడు అర్జునుడు. కాబట్టి కుంతీదేవిని పొగుడుతున్నాడు. అటువంటి తల్లికి కొడుకు వీడు. కాబట్టి వచ్చన్ కుంతీసుత మధ్యముండు సమరస్తేమాభిరామాకృతిన్, అపారమైనటువంటి తేజస్సుతో అదిగో బయలుదేరి వచ్చేస్తున్నాడు. కాబట్టి మీ అందరూ కూడా సిద్ధపడండి, అంత తేలిక కాదు యుద్ధం అంటూ ఉండగా పరమ సంతోషంతో అర్జునుడు ఆ రథమెక్కి యుద్ధభూమిలోకి ప్రవేశిస్తూ పరమానందకరంగా అందరూ సంతోషించేటట్టుగా దేవదత్తాన్ని పూరించాడు. ఎందుకంటే శంఖధ్వని మంగళకరం. మంగళప్రదమైనటువంటి శంఖధ్వని దగ్గర ఇవాళ ప్రవచనాన్ని పూర్తి చేస్తున్నాను. మళ్ళీ రేపు సాయంకాలం 7 గంటలకు కలుసుకున్నప్పుడు ఆ ద్రోణాచార్యుల వారి యొక్క వైభవాన్ని మళ్ళీ కొనసాగిస్తాను.